రక్తముతో రూపొందిన రక్షణ మార్గము అన్నది ఈరోజు మనం ఆలోచిస్తాం. రక్తముతో రూపొందిన రక్షణ మార్గం. పిల్లరా, ఈరోజు మనం ఇలా వాక్యం నేర్చుకుంటున్నాం అన్న, బైబిల్ అనేది మన చేతుల్లోకి వచ్చింది అన్న, దీనంతటికీ ఒక మహానుభావుడి శ్రమ, కష్టం కారణం. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు బైబిల్ మన చేతుల్లోకి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటున్నాము అంటే, సంఘం అనేది కట్టబడింది అన్న, సంఘంలోనికి మనం చేర్చబడ్డాము అన్న, పరిశుద్ధులమయ్యి తండ్రి అని పరలోకంలో ఉన్న కన్నతండ్రి వైపు కనీసం ప్రార్థనతో తలెత్తుతున్నామన్నా, దీనంతటికీ మూల కారకుడు మనల్ని ప్రేమించిన మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన రక్తం, ఆ రక్తం భూమి మీద ఒలికించిన విధానం ఈరోజు నా పాఠం. యేసుక్రీస్తుల వారిని చాలామంది అర్థం చేసుకున్నారు, చాలామంది అపార్థం చేసుకున్నారు. ఇప్పటికీ చాలామంది ఆ సిలువలో ఆయన చనిపోయిన విధానాన్ని విక్రిస్తున్న సందర్భాలు మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు. వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రకటించుకోకుండా ఎప్పుడూ బైబిల్ గురించి, యేసుక్రీస్తుల వారి గురించి తప్పుడుగా మాట్లాడే మతోన్మాదులు ఒక మోక యేసుక్రీస్తుల వారు సిలువలో తనను తాను రక్షించుకోలేకపోయాడు అని, తనను తాను సిలువలో రక్షించుకోలేనాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, మేకులు పీక్కోలేకపోయాడు, తనను రక్షించుకోలేకపోయాడు అని రకరకాలుగా ఆయన సిలువ యాగం గురించి మాట్లాడతారు వ్యంగ్యంగా, అట అపహసిస్తూ. ఏమంటే ఎప్పుడు కూడా లోకంలో పెద్దవాళ్ళు ఒక మంచి సామెత పెట్టారు. ఆకాశం వైపు చూసి ఉమ్ము వేస్తేనట వచ్చి తిరిగి ఎవరి మొహం మీద పడుతుంది? ఎవడు ఉమ్ము వేస్తే వాడు మొహం మీద పడుతుంది. యేసుక్రీస్తుల వారిని గనక విమర్శించిన ప్రతివాడు కూడా సమాజం మధ్యలో అలాగే మారిపోతాడు. కారణం, ఆ శిలువ యాగం వెనకున్న చరిత్ర తెలియని వాడు మాట్లాడతాడు. విషయం ఏంటంటే, యేసుక్రీస్తుల వారి శిలువ యాగం అంత దారుణంగా జరిగింది అని వాడికి తెలీదు. తెలిసింది క్రైస్తవులకి. కానీ విషయం ఏంటంటే, ఇక్కడ తెలియనివాడు విక్రిస్తున్నాడు. తెలిసిన క్రైస్తవుడి జీవన విధానం ఎలా ఉంది అంటే, అంత దారుణమైన శ్రమ సిలువలో ఆయన అనుభవించింది, బాధలు అనుభవించింది మనిషిని మార్చడానికైతే, మనిషి పాపం చేయకుండా కట్టడి చేయడానికైతే. కానీ ఈరోజు క్రైస్తవుల పరిస్థితి, రానివాడు విమర్శ చేస్తున్నాడు, వచ్చినవాడు ప్రభువుని నేను నమ్ముకున్నాను నాకు తెలుసు అంటూ యథేచ్ఛగా పాపాలు చేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఈరోజు మీరు మనస్సు పెట్టి వాక్యం వినండి. తప్పు చెయ్యాలి అంటే, పాపం చెయ్యాలి అంటే, ఈ ప్రసంగం విన్న తర్వాత మీ అందరికీ చాలా భయం వేస్తుంది. చాలా భయం వేస్తుంది. మనసు పెట్టి విన్న వాళ్ళకి లేండి. దేవుడి వాక్యం అందరి హృదయాల్లోనికి వెళ్ళదు. దేవుడి వాక్యం అందరినీ కట్టడి చేయదు. దేవుడి వాక్యం అందరినీ అదుపులోనూ ఉంచదు. ఎందుకంటే ఇందాక మీరు తొలి ప్రసంగంలో అన్నయ్య మాటల్లో విన్నారు కదా, చాలామంది ఆడపిల్లలు దేవుడి వాక్యం వింటున్నారు. ఎంతమంది గుణవతులుగా మారుతున్నారు, ఎంతమంది వాక్యాన్ని పట్టుకుంటున్నారు, ఎంతమంది కుటుంబం అంతా నాదే అనుకుంటున్నారు. అంటే వాక్యం అనేది అందరినీ పట్టుకోదు, వాక్యం అనేది అందరినీ కట్టడి చేయదు. కారణం ఏంటంటే, ఆ వాక్యం వాళ్ళ హృదయంలో ఉండనివ్వరు. ఇప్పుడు కూడా చెప్పబడుతున్న వాక్యం హృదయంలో ఉండనివ్వడానికి నువ్వు చోటిచ్చిన నాడు ఏమంటే ఆ హృదయంలో ఉన్న వాక్యం అనేది పని చేస్తుంది, మనల్ని మార్చుకుంటూ వస్తుంది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఈ చెవితో వినటం, ఈ చెవితో విడిచిపెట్టడం, ఆచారంగా వాక్యం వినటం, ఏదో పెట్టారు కనుక వెళ్ళకపోతే బాగోదు కనుక అలా వాక్యం వినే వాళ్ళు ఉన్నారు. ఏమంటే రకరకాల ఉద్దేశాలతో దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి వాక్యం వింటున్నారు తప్ప, ఆ వాక్యాన్ని పదిలంగా హృదయంలో భద్రం చేసుకోవాలి అని మంచి మనసుతో వాక్యం వినేవారు చాలా తక్కువ మంది. ప్రియులరా, మనం ఇందాక నేను మాట్లాడినట్టుగా ఈరోజు మనం ప్రభువులో ఇంత క్షేమంగా ఉన్నాము అంటే, ఈ స్థితిలో మనం చక్కగా కాస్త కోస్త మన కుటుంబాలను లోకంలో పాపంలో పడిపోకుండా కట్టుకుంటున్నామంటే,
ప్రభువు చేసిన త్యాగం దీని వెనక ఖచ్చితంగా ఉంది. అయితే యేసుక్రీస్తుల వారి త్యాగం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ప్రభువు భూమి మీదకి వచ్చింది మానవాళి పాపాలను తీయడానికి. మనందరికీ తెలిసింది అది. క్రీస్తు యేసు లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను, మనం చదువుకుంటాం. ఇంతకీ ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు అంటే, పాపము చేసిన వాడికి ఉన్న ప్రమాదం ఏంటంటే పాతాళానికి వెళ్ళిపోతాడు, యుగయుగాలు అక్కడ వాడు కాలిపోతాడు. అక్కడి నుంచి రక్షించడానికి ప్రభు వచ్చాడు. వెరీ గుడ్. ప్రభు వచ్చి ఆయన రక్తం ఒలికించిన విధానం, ఆయన ప్రాణం పెట్టిన విధానం మనం ఆలోచించాలి కాస్త ఈ రాత్రి లోతుగా. రక్తం చిందించడానికి వచ్చాడు అని ఎవడి ముందు భక్తులు ఎలాగైతే చనిపోయారో, ఎవడి తల నరికేయటం కానీ, లేదా రాళ్లతో కొట్టేసి ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చంపేయటం కానీ, ఇలాంటి మరణం యేసుక్రీస్తుల వారు పొందలేదు. యేసుక్రీస్తుల వారు పొందిన మరణం ఎలాంటిది అంటే, ఒకసారి బైబిల్లో ఆయనే చెప్తున్నాడు. ఆయన ఎలాంటి మరణం అనుభవిస్తాడో ఆయనే మాట్లాడుతున్న సందర్భం ఒకటి మీకు చూపిస్తాను. మత్తయి సువార్త ఒకసారి మనం చూద్దాం. 16వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త చనిపోక మునుపండి చావు గురించి మాట్లాడుతున్నాడండి ఆయన శిష్యులతో. 21 యేసు అక్కడి నుండి బయలుదేరి 21 చదువుతున్నారా? 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, అది చూడండి అక్కడ ముందు చెప్పేస్తున్నాడు ఇది. అప్పటికి ఇంకా వెళ్ళలేదు యెరూషలేముకి. నేను వెళతాను యెరూషలేముకి వెళ్ళిన తర్వాత నన్ను పట్టుకుని నన్ను ఏం చేస్తానంటున్నాడు. ఇక్కడ ఎవరెవరు పట్టుకుంటారో కూడా చెప్పేస్తున్నాడు. పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, తర్వాత నెక్స్ట్ చంపబడి. అంటే చావుకు ముందు ఏం జరుగుతుంది? హింస. ప్రపంచంలో నేను చెప్తున్నానండి, ప్రపంచంలో నరజన్మ ఎత్తిన వాడిలో యేసుక్రీస్తుల వారు పడినన్ని బాధలు, కష్టాలు, హింసలు ఇంకెవ్వరు పడలేదంటాను నేను. నిజమా కదా? బాగా ఆలోచించండి మీరు. ఆయన అనేక హింసలు పొందుతాడట, తర్వాత చంపబడతాడట. అంటే చావుకు ముందు చాలా చిత్రహింసలు పెట్టారండి ప్రభుని. మీకు తెలియదు కాదు, అదంతా చదివిస్తే టైం అయిపోతుంది. ఆయన సుమారు ఉదయం 9 గంటలకు తీసుకెళ్లారు కోర్టుకి. ఆ రోజు కోర్టులుగా పిలువబడుతున్న వాళ్ళ దగ్గరికి ఉదయం 9 గంటలకు తీసుకెళ్తే ఉదయం 9 గంటల నుంచి బట్టలు విప్పి, కొట్టి, పిడిగుద్దులు గుద్ది, ఉమ్మి వేసి, ఆయన బట్టలు తీసేసి వేరే బట్టలు వేసి వాళ్ళు రాక్షసానందం పొంది, అక్కడ ఉదయం 9 గంటలకు ప్రారంభం అయితేనండి హింస. కొట్టటంలో మళ్ళీ ఎలా కొట్టారో మీకు తెలియదు కాదు. వాళ్ళు కొట్టిన దెబ్బల కంటే కొరడ దెబ్బలకి శరీరంలో ఉన్న రక్తంతో పాటు మాంసపు ముక్కలు కూడా ఊడిపడిపోయినాయి. అలా కొట్టారు. గాలాలు కొరడాటండి దాని పేరు. చివర ఎలా ఉంటుందంటే, అది మేకు ఉంటుంది కదండి, ఆ మేకుకు ఒక పక్క సూదిగా ఉంటుంది, రెండో పక్క తల ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏం చేసేవారు, చివరున్న తల కూడా కట్ చేసి మధ్యలో తాడు కట్టేవారు దానికి. అంటే ఎటువైపు గుచ్చుకున్నా సరే మాంసాన్ని పీక్కుని వస్తుంది. అలాంటి కొరడలతో కొట్టారండి. ఉదయం 9 గంటలకు కొట్టడం ప్రారంభిస్తే కొట్టారు. ఒళ్ళంతా కూడా రండి గాయాలు. శరీరం అంతా గాయాలను ఒక పక్క అయితే, ఆయనకి పెట్టిన ముళ్ళ కిరీటం ఏం పెట్టారట? ముళ్ళ కిరీటం. మీరు గ్రామాల్లోనే ఉన్నారు కనుక అప్పుడప్పుడు పొలంలోకి వెళ్ళినప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది. ఎలాగుంటుంది మీకు పెయిన్, బాధ ఎలాగుంటుంది? ఇప్పుడు ముళ్ళు మీ కాలుకు గుచ్చుకుందా, నెత్తికి గుచ్చుకుందా? కాలికి గుచ్చుకుంటేనే ఎంత బాధ అయితే నెత్తికి ముళ్ళు గుచ్చుకుంటే? అలాగని ఒక ముళ్ళ ప్రభువుకు పెట్టింది? ముళ్ళ కిరీటమా? ముళ్ళతో రౌండ్ తలంతా కూడా కిరీటం పెట్టి గుచ్చారు. అలాగా రక్తం ఇలాగ ఏరులై ముఖం మించి కారింది. అంటే
అవయవాలన్నీ కూడా రక్తంతో మునిగిపోయాయి. అదే చెప్తున్నాడు మహానుభావుడు, బ్రతికుండగా నేను వెళతాను, యెరూషలేములో అనేక హింసలు నేను పొందుతాను, తర్వాత నన్ను ఏం చేస్తారు, చంపేస్తారు. ఏమన్నా ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని, ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసుక్రీస్తుల వారు ఏదో మామూలుగా చావకుండా ఇంత భయంకరమైన చిత్రహింసలతో కూడిన మరణం పొందడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయన ఏదో ఉరి తీసేసో లేదంటే ఒక సడన్గా ఒకసారి తలనరికేసో చంపడం కాకుండా తండ్రి అయిన దేవుడు కూడా ఇలాంటి మరణ శాసనం ఎందుకు రాశాడు యేసుక్రీస్తుల వారికి? ఆ మరణానికి ఈయన ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయన ఇంత దారుణంగా హింసలు పొంది ఎందుకు ప్రాణం పెట్టాలి? ఏంటి దీని వెనకాల ఉన్న చరిత్ర చెప్తాను. బుద్ధిహీనులు కొంతమందికి అర్థం కాక మాట్లాడుతున్నారు. పోనీ క్రైస్తవులకు అర్థమయ్యిందా అంటే, అర్థమై ఉంటే బ్రతుకులు వేరు, అర్థమై ఉంటే జీవన విధానం వేరు, అర్థమై ఉంటే మాటలు వేరు, అర్థమై ఉంటే దేవుడి కొరకు బ్రతుకు వేరుగా ఉంటుందండి. పిల్లరా, ఎందుకు అనేక హింసలు ఆయన పొందాడు, ఎందుకు అంత చిత్రహింసలు పొందాడు అంటే, దీని గురించి మీకు అర్థం కావాలంటే ముందు అసలు దేవుడు ఆదికాండం నుంచి కూడా పాపము గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, పాపము గురించి ఆయా కాలాలలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ మనకు అర్థమైతేనే తప్ప యేసుక్రీస్తుల వారి శిలువ యాగం అంత దారుణంగా అంత క్రూరంగా ఎందుకు జరిగిందో మనకు అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉంటే కొంచెం కష్టం. అసలు ఆదికాండం నుంచి కూడా దేవుడు పాపం అంటే ఎంత అసహించుకుంటున్నాడో మనకు అర్థం కావాలి. పాపము తీసివేయడానికి దేవుడు ఆయా కాలాలలో ఎన్ని ప్రయత్నాలు చేశాడో మనకు అర్థం కావాలి. అప్పుడు కానీ యేసుక్రీస్తుల వారి శిలువ యాగం గురించి కరెక్ట్గా మనకు అర్థం కాదు. చాలామంది ఏమంటే యేసుప్రభు శిలువ యాగం గురించి ఎప్పుడు ఆలోచిస్తారు ఎక్కువగా అంటే మనకు తెలియదు కదా. ఎప్పుడు ఆలోచిస్తారు చెప్పండి? గుడ్ ఫ్రైడేకి సినిమా వేసుకుని ఆడటం తప్ప మిగతా రోజుల్లో పెద్దగా శిలువ యాగం గురించి ఆలోచించరు, ఆయన కష్టం గురించి ఆలోచించరు, ఆయన బాధ గురించి ఆలోచించరు. ఆదివారం రొట్టె తీసుకుని ద్రాక్షరసం త్రాగేటప్పుడు తప్ప మిగతా సమయాలలో నుండి ఆయన బాధ కానీ ఆయన హింసలు కానీ ఎవరికి జ్ఞాపకం ఉండవండి. కారణం, దాని వెనకున్నది ఏంటో మనకు తెలియాలా, ఆ హింసల వెనక జరిగిందేంటో మనకు తెలియాలా, అంత దారుణమైన హింస ఎందుకు వచ్చిందో మనకు తెలిస్తే కళ్ళల్లో నుంచి ఆయన శిలువ యాగం బయటికి పోదండి, తెలియాలి మనకి. పిల్లరా, ఆదికాండం నుంచి మనం ఆలోచించుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు మనిషిని చేసినప్పుడు పవిత్రుడిగా పరిశుద్ధుడిగా జన్మనిచ్చాడు. మీకు తెలియదు కాదు, ఏ దోషము లేని పవిత్రమైన జన్మిచ్చాడు, పరిశుద్ధమైన జన్మిచ్చాడు. కానీ మనిషి అట కొద్ది రోజులకే ఏమంటే వివిధమైన తంత్రాలు కల్పించుకుని మనిషి ఏమైపోయాడు, పాడైపోయాడు, పాపైపోయాడు. ఆదికాండం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా నరులు ఏమంటే వాళ్ళు వారి మార్గాలలో చెడు మార్గాలలోనికి వెళ్ళిపోయారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది, వారి హృదయాలోచన బాల్యము నుండి చాటది. ఎన్ని మాటలు పలికాడు మనుషుల గురించి మీకు తెలియదు కాదు. అంటే ప్రారంభపు మానవుల దగ్గర నుంచే మార్గం తప్పారు. పరిశుద్ధమైన జన్మ మనిషికి ఇస్తే పాపిగా బ్రతకటం ప్రారంభించేశారు పూర్వీకులే, మన పూర్వీకులే. అలాంటప్పుడు దేవుడు పడిన బాధ మీకు తెలియదు కాదు. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా హృదయములో సంతాపము, ఒక రకంగా చెప్పాలంటే గుండె నొప్పండి దేవుడికి రప్పించింది మానవ జాతి. ఏమంటే ఏ పక్షి జాతి అయినా దేవుడిని బాధ పెట్టిందా? ఏ జంతు జాతి అయినా దేవుడిని బాధ పెట్టిందా? ఏమంటే చెట్లు ఏమన్నా దేవుడిని బాధ పెట్టాయా? వృక్షజాతి ఏది మనిషిని బాధ పెట్టలేదండి, దేవుడిని బాధ పెట్టలేదండి. దేవుడిని బాధ పెట్టిందల్లా ఎవరంటే నరజాతి. దేవుడు గుండెల్లో నొప్పి రప్పించారండి. ఎందుకు చేశానా వెళ్ళి అన్న బాధ రప్పించారు దేవుడికి. కానీ కన్న తండ్రి కదండి, వదులుకోలేడు కదా, కన్న పేగు కదా, కన్నపాశం కదా, కోట్ల సంవత్సరాలకు ముందు నుంచి పిల్లల కోసం కలలు కానీ అంత విశ్వాన్ని కట్టుకున్నాడు కదా, వదులుకోలేకపోయాడు, పిల్లల్ని వదులుకోలేకపోయాడు. ఎలాగైనా రక్షించాలన్న తపన కన్న తండ్రిలో మొదటి నుంచి ఉంటూనే ఉందండి. రక్షించడం అంటే మీకు చెప్తున్నాను, దేవుడున్న లోకం నుండి వచ్చిన మనిషి దేవుడు లోకానికి వెళ్ళిపోవడమే రక్షణ. కానీ మానవ జాతి పరిశుద్ధుడైన దేవుడు గర్భాన్ని పుట్టి పరిశుద్ధమైన పరలోకం నుండి వచ్చి వాడు చేసిన పాపాల మూలముగా ఆ పాపపు కంపుతో, ఆ పాపపు మురికితో పరలోకాన్ని పోగొట్టుకుని పరిశుద్ధ లోకాన్ని చచ్చి నరకానికి వెళ్ళిపోతున్నాడు.
ఏమన్నా ఒక మాట మీకు బైబిల్లో మీరు ఎక్కువగా చదువుతున్నప్పుడు అండి, దేవుడు ఎక్కువగా పదే పదే పలికే మాట ఒకటే, పాపం చేసిన వాడంటే నాకు అసహ్యం, పాపం నాకు అసహ్యం, పాపం నాకు అసహ్యం, పాపం నా జోలికి రాకూడదు, పాపం అనేది నాకు అసహ్యం అంటాడు దేవుడు బైబిల్ ఎక్కువగా. ఏమంటే చాలా మందికి ఈ విషయం కూడా అర్థం అవ్వలేదు. దేవుడికి ఎందుకంటే పాపం అంటే అసహ్యం? ఎందుకు అసహ్యమో తెలుసా? దేవుడు అనగానే ఎవరని రాయించాడు బైబిల్లో? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా. అది దేవుడు అనగానే పరిశుద్ధుడు, పాపము లేనివాడు. దేవుడు పరిశుద్ధుడైతే దేవుడున్న లోకం గురించి మీరు ఆలోచించండి. ఆ లోకం ఎలాంటిది? పరిశుద్ధ పరలోకం. అక్కడ పాపం చేసిన వాడికి స్థానం ఉండదు. అపవాది పాపం చేయగానే అక్కడి నుంచి ఏం చేశాడు? తోసేశాడు. అంటే ఆ లోకం అపవిత్రమైపోవడానికి కుదరదు. ఆ లోకము కూడా పరిశుద్ధ లోకం. అక్కడ ఉండే వాళ్ళందరూ పరిశుద్ధులే ఉండాలి. అందుకే మీరు చూడండి, దేవుడి చుట్టూ దూతలు ఉంటాయి. ఆ దూతలకి ఏమని పేరు పెట్టుకుంటే తెలుసా బైబిల్లో? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భేకరుడు, భయంకరుడు. అంటే ఆయన చుట్టూ ఉండే దూతలు కూడా ఎలాంటి దూతలు ఉంటాయి? పరిశుద్ధులు. జాగ్రత్తగా వినాలి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఉన్న లోకం పరిశుద్ధ లోకం, ఆయన చుట్టూ పనిచేసే దేవదూతలు పరిశుద్ధులు. వెరీ గుడ్. తన గర్భాన పుట్టిన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారు, ఆయన క్యారెక్టర్ ఏంటి చెప్పండి? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? పరిశుద్ధుడు. ఎవరు? యేసుక్రీస్తు. తర్వాత గుట్మ దేవుడు. ఆయనకి పేరే చూడండి ఎలా పెట్టుకున్నాడు దేవుడు. ఏమని పెట్టుకున్నాడు? పరిశుద్ధాత్ముడు. అంటే దేవుడి మనసు మీరు లోతుగా ఆలోచిస్తుంటే, నా దూతలు పరిశుద్ధమైనవి, నేను ఉండే లోకం పరిశుద్ధమైనది, నా కుమారులు నా పిల్లలు పరిశుద్ధులు, మీరు కూడా అలాగ ఉండాలి పరిశుద్ధులు. పరిశుద్ధత ఇది లేకపోతేనండి దేవుడికి అసహ్యం అండి. నేను మళ్ళా చెప్తున్నాను, నువ్వెంత భక్తి చేసినా, నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, నువ్వెంతో బాగా పని చేసేస్తానా దేవుడి కోసం, నీలో గనక పరిశుద్ధత కనపడటం లేదనుకోండి, నీ పనిని కానీ నీ భక్తిని కానీ దేవుడు అంగీకరించడు. మళ్ళా చెప్తున్నాను, ముఖ్యంగా మన దగ్గర ఉన్న వాళ్ళకు చాలా మందికి ఉన్న ఒక రోగం అనొచ్చు, ఒక జబ్బు అనొచ్చు. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, మేము పని చేస్తున్నాం కదండి, మేము పని చేస్తున్నాం కదా, బ్రతుకు మార్చుకోరా, పాపాలు మానేరంట. అటు పక్క పాపాలు, ఇటు పక్క ఏమో ఇక్కడ పని. పాపం చేస్తూ పని చేస్తే దేవుడు అంగీకరించేస్తాడు అనుకుంటున్నావా దాన్ని? నా తెలియదు మీకు చాలామందికి. చాలామంది అనే మాట ఏంటంటేనండి, మేము ఎలాగున్నా పర్వాలేదండి, మేము పరిశుద్ధమైనవి కదా ఇస్తున్నాం దేవుడికి, మేము పరిశుద్ధమైన మీటింగ్లు పెడుతున్నాం కదా, పరిశుద్ధంగా పనిచేస్తున్నాను, నేను ఎలా ఉంటే. ఏమండి మీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? మీకు ఎవరైనా గ్లాస్తో నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చారు, జాగ్రత్తగా వినండి. గ్లాస్తో ఏమండి, గాజు గ్లాస్తో నీళ్లు పట్టుకొచ్చి ఇవ్వగానే మీరు అలా చూస్తారు ఒకసారి. ఏం చూసారు అందులో? ఏం చూసారు అందులో? నీళ్లు బాగున్నాయా లేదా అని చూశారు. ఏమండి బాగా వినండి, నీళ్లు బాగున్నాయా లేదా అని చూసారు. ఇప్పుడు నీళ్ళు ఇచ్చారు మీకు, నీళ్లు బాగున్నాయా లేదా అని చూసారు. అప్పుడు నీళ్లు తాగాలి మీరు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతాను నేను, ఇచ్చే నీళ్లు పరిశుద్ధంగా ఉంటే సరిపోద్దా? ఆ నీళ్లు నింపిన గ్లాసు కూడా బాగుండాలా? బాగా ఆలోచించండి. గ్లాసు ఎక్కడో డ్రైనేజ్లో సగం ముంచేసి లోపల ఉన్న నీళ్లు మంచివే, గ్లాసు బాగలేదు, నీళ్ళు ఇచ్చి తాగండి అంటే తాగుతారా? ఏమంటారు మీరు? గ్లాస్ బాగలేదండి, కొంచెం మార్చండి. అప్పుడు అతను అనాలి, నీకు నీళ్ళు కావాలా గ్లాసు కావాలా? నీళ్ళు బాగున్నాయి కదా తాగు, గ్లాస్ ఎలాగుంటే అనడం కూడా. తాగుతారా? తాగరా? తాగరు. ఇది మీరు ఈ విషయంలో మీరు ఎంత క్లారిటీగా ఉంటారో, మన పరిశుద్ధత విషయంలో కూడా దేవుడు అంతే క్లారిటీగా ఉంటాడు. నువ్వు ఇచ్చే అర్పణలు బాగుంటే సరిపోదు, నువ్వు కూడా బాగుండాలి. తిమోతి పత్రిక చదువుకోండి, 2వ అధ్యాయంలో ఉంటుంది. టైం అయిపోద్ది నాకు. మీరు పరిశుద్ధమైన పాత్రగా మీరు దేవుని ఎదుట కనబడాలి అంటే, మీరు ముందు పరిశుద్ధంగా ఉండి దేవుడికి పని చేయండి. మీరు పరిశుద్ధంగా ఉండటం కావాలి దేవుడికి. పిల్లరా, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన గర్భాన్న పుట్టిన మొట్టమొదటి మనిషి భూమి మీద ఆదామైతే, ఆదాము కొద్ది రోజులకి ఏం చేశాడు? పాపం ప్రారంభమైంది. ఇక దేవుడికి ఇరిటేషన్ ప్రారంభమైంది. నా పిల్లలు అంటే నాలాగా ఉండటం లేదు, నేను పరిశుద్ధుడిని కదా, వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి కదా. ప్రారంభమైంది దేవుడికి బాధ. ఏమంటే ఆయా కాలాల్లో, ఆయా క్రమాలుగా, ఆయా రూపాలలో
వాళ్ళ పాపాలను తీసేయడానికి, క్షమించడానికి దేవుడు సిద్ధపడుతూ పరిశుద్ధులను చేయాలి, పరిశుద్ధులను చేయాలి, పరిశుద్ధులను చేయాలి, పరిశుద్ధులను చేయాలి. ఇదే తపనతో ఉన్నాడండి ఆది మానవుడైన ఆదాము దగ్గర నుంచి దేవుడు. కొద్ది కాలానికి పిల్లలు ఇశ్రాయేలీయులు సంఘం ఏర్పడింది. ఐగుప్తుల వల్ల భయంకరమైన పాపాలు నేర్చుకున్నారు. అక్కడి నుంచి మోషే నాయకుడిగా పెట్టి విడిపించుకున్నాడు. ఇక్కడ దేవుడికి వాళ్ళని విడిపించడం ఒక ఎత్తు అయితే, ఆయన మదిలో బాగా బాధ కలిగించే అంశం ఏంటంటే, విడిపింపబడిన తర్వాత విడిపించిన పిల్లలను చూస్తుంటే వాళ్ళు ఏం కనపడుతుంది? మళ్ళీ పాపాలు కదండి. ఐగుప్తు దేశంలో వాళ్ళు భయంకరమైన పాపాలు నేర్చుకుని వచ్చారు. వెంటనే మోషేతో అన్నాడు, నాయనా నువ్వు వీళ్ళని విడిపించినంత మాత్రాన నాకేం సంతోషం లేదు. విడిపింపబడిన ఈ పిల్లలు పాపము చేయకుండా ఉంటేనే నాకు సంతోషం. మరి ఏం చేయమంటారు తండ్రి? నువ్వు నా దగ్గరకు వచ్చేనాయనా, నేను నీకు ఆజ్ఞలు రాసిస్తాను. ప్రజలు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే నాకు ఇష్టమో, ఆజ్ఞలు అనగానే దేవుడు భూమి మీద ఉన్న మనుషులు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే ఆయనకి ఇష్టమో ఆయన మదిలో ఉన్న ఆలోచనలు ఏమండి ఆజ్ఞలుగా పలకల మీద రాసి మోషేకిచ్చి వెళ్ళిన పిల్లలతో చెప్పు అన్నాడు. అలా దేవుడు ఆ ఇశ్రాయేలు జాతి, తన పిల్లలైన జాతిని బాగు చేసుకోవడానికి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. మీకు తెలియదు కదా, నిర్గమకాండం 20 అధ్యాయంలో ఉంటాయి ఇవన్నీ ఆజ్ఞలు, మీరు చదువుకుంటారు. ఈ ఆజ్ఞలు ఇచ్చి ఈ ఆజ్ఞలు పిల్లలతో చెప్పు. వెరీ గుడ్. ఆజ్ఞలలో ఏముంది? మీరు ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? ఏమున్నాయి ఆజ్ఞల్లో? వ్యభిచరించకూడదు, అంతేనా? దొంగతనం చేయకూడదు, పొరుగువాంది ఏది మీరు ఆశించకూడదు, అబద్ధపు సాక్ష్యాలు మీరు చెప్పకూడదు. ఏంటండి ఇవన్నీ? ఏం కనపడుతున్నాయి మీకు? అందులో ఏం కనపడుతుంది మీకు? ఏం కనపడుతుంది అంటే అబద్ధాలు, దొంగతనాలు, నేరాలు, వ్యభిచారాలు చేస్తున్న మానవ జాతి ఆ రోజున్న తన పిల్లల్ని అవి మాన్పించటానికి, అవి మాన్పించి ఆజ్ఞ ఇచ్చి, ఆజ్ఞను ఎవడు అతిక్రమిస్తాడో వాడేమని చెప్పేశాడు? పాపి. పాపం అంటే అంతేనా? ఆజ్ఞ అతిక్రమం పాపం. ఇంతకీ ఆజ్ఞల్లో ఏమున్నాయి? నన్ను తప్ప మీరు ఎవరిని పూజించకండి, ఎందుకంటే మీ తండ్రి నేనే కదా, ఆరాధిస్తే నన్నే ఆరాధించాలి, మీరు ఎవరిని ఆరాధించకూడదు. మొదటిది. రెండోది, మీ సహోదరుల ఎడల మీరు ఎలాంటి అగాధ్యాయాలు, అక్రమాలు, మీరు అన్యాయాలు మీరు చేయకండి. ఇది రెండోది. నన్ను ప్రేమించండి, మీలో మీరు క్షేమంగా ఉండండి, పాపాలు చేయకండి, నేరాలు చేయకండి. ఆజ్ఞలు వచ్చాయి, జాగ్రత్తగా వినాలి. ఆజ్ఞలు ఇచ్చి ప్రజల మధ్యలో పెట్టి ఆజ్ఞలు పాటించండి, పాటించని వాడు పాపి అన్నాడు. పట్టుకొని వచ్చాడు మోసే గారు, చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞను అతిక్రమించిన వాడు పాపం చేస్తాడట, పాపం చేసిన వాడు నరకానికి పోతాడట అన్నాడు. నేను మాట్లాడుతాను. ఆజ్ఞలు ఇచ్చి మీరు పాపం చెయ్యొద్దు అంటే ఆజ్ఞల దగ్గర ఆగిపోయారా? మీరు పాపాలు చేశారా? బాగా ఆలోచించండి. సూపర్గా అర్థమవుతాడు ఈరోజు దేవుడు మీకు. ఆగేరా? నువ్వు అలాగే చెప్పుకుంటావు, మేము ఇలాగే చేసుకుంటాం, అంతే కదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల మానసిక స్థితి ఏం మారలేదండి దేవుడి విషయంలో. ఆయన అలాగే చెప్తాడు, మేము ఇలాగే చేస్తాం. ఏమవుతుంది? అదే యథా రాజా తదా ప్రజ. ఏమవుతుంది? మేము పాటించాం, మేము భక్తిగా బ్రతకం, మేము వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకుని వాక్యంలో దేవుడు ఏది చెప్తాడో అదే చేస్తామని మేము తీక్షించి కూర్చోము. ఎవరేది చెప్తే అదే, ఎవరేది మాట్లాడితే అదే. వాక్యం ఏం మాట్లాడుతుంది అన్నది అనవసరం. అప్పుడప్పుడు నండి కడుపు రగిలిపోతూ ఉంటుందండి ప్రజలను చూస్తే. కడుపు రగిలి నాకు ఎలాగుంటుంది, దేవుడికి ఎలాగుంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎన్ని వాక్యాలు చెప్పండి, ఎన్ని ప్రసంగాలు చెప్పండి, ఆ పాపం చేసే టైంకి, తప్పు చేసే టైంకి మాత్రం ఆగరండి, చేసేస్తారంతే. చేసేసి దానికి మళ్ళీ ఏదో నాకు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా. అంతే కదండి. ఇప్పుడు లోకంలో ఫెయిల్ అయిపోయినాడు ఎవరిని చూపిస్తాడు? వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, ఎదుగురా ఫెయిల్ అయిపోయావు అంటే, రమేష్ ఫెయిల్ అవ్వలేదా, ఇటు వెనకాల వెంకటేష్ ఫెయిల్ అవ్వలేదా అంటాడు. అంటే అర్థం ఏంటి? నువ్వెందుకు తప్పు చేశావు అంటే ఆడిని చూపిస్తాడు. ఈరోజు ప్రజల పరిస్థితి కూడా అలాగ ఉంది. నువ్వెందుకు పాపం చేస్తున్నావు, నువ్వెందుకు తప్పు చేస్తున్నావు అంటే, వాడు చేయలేదా, వీడు చేయలేదా, వాళ్ళు వెళ్ళలేదా, వీళ్ళు వెళ్ళలేదా. ఇదేంటిది? వాళ్ళు నరకానికి పోతే వాళ్ళ వెనకాల తోకట్టుకుని నువ్వు కూడా వెళ్ళిపోతావా నరకానికి? అసలు అండి ఆ రోజు ఇశ్రాయేలుకి ఆజ్ఞలు ఇచ్చి వద్దు, తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు అన్నాడు. ఆగారనుకుంటున్నారా? తప్పులు చేశారండి, ఆజ్ఞను అతిక్రమించేశారు. దేవుడు మనసు చెప్తున్నానండి, ఒరే మీరు తప్పు చేశారు, పాపం చేశారు, నరకానికి పోతారు అని ఆపుకోవడానికి ఆజ్ఞలు ఇస్తే, ఆజ్ఞ దగ్గర ఆగని వాడికి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసండి? ఆ రోజు
ఆయనే ఒక మెట్టు దిగుతున్నాడు తన పిల్లల కోసం, ఆయనే దిగుతున్నాడండి. ఒరే మళ్ళా ఆజ్ఞలు అతిక్రమించారు, మళ్ళీ పాపులైపోయారు. పాపం చేసిన ప్రతివాడు నా దగ్గరికి రాడు, నేను ఉండే లోకానికి రాడు, పోతావు నరకానికి, కాలిపోతావు యుగయుగాలు అక్కడ. నేనే నీ కోసం మెట్టు దిగుతున్నాను, పోలే, నా ఆజ్ఞలు అతిక్రమించావు కదా, నేను ఇప్పుడు ఇంకో ఆప్షన్ ఇస్తాను నీకు. ఏంటి ఆప్షను? పాపం చేసిన వాడు పాపం పోగొట్టుకోవడానికి బలివ్వండి. తెలుసు కదా మీకు, పాత నిబంధనలో మీరు ఆదికాండం అయిపోగానే నెక్స్ట్ వచ్చే పుస్తకం ఏంటి చెప్పండి? నిర్గమకాండం. నిర్గమకాండం అంటే అక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించుకుని తీసుకుని వచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చే బుక్ ఏంటి చెప్పండి బైబిల్లో? మూడో పుస్తకం లేవ్యకాండం. అన్నీ మీరు లేవ్యకాండం చదివిన వాళ్ళకి అడుగుతున్నాను, ఆ లేవ్యకాండంలో అన్నీ మీకు ఏం కనబడతాయి? బలులు, బలులు, బలులు. అంటే ఆజ్ఞను అతిక్రమించి పాపైన వాడు పాపం కడుక్కోవడానికి, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఏమివ్వాలి? బలి ఇవ్వాలి. అంతే కదండి లేవికాండం అంతా. వెరీ గుడ్, బాగా వినాలి, బాగా వినాలి. ఇక్కడి నుంచి మీరు పరలోకంలో ఉన్న దేవుని కుమారుడు, పరిశుద్ధుడి గర్భాన పుట్టావు, పరిశుద్ధుడికి పాపం చేయొద్దంటే మనిషి ఆగలేదు. పోనీ నీకు తెలియక చేసావేమో, నేను ఆజ్ఞలు ఇస్తాను, ఈ ఆజ్ఞలు చదువుకుని వీటిని పాటించి చాలు, నువ్వు పాపం చేయొద్దు అన్నాడు. ఆగలేదు, పాపం చేశాడు, బలికి సిద్ధపడిపోయాడు, బలిని ఏర్పాటు చేశాడు దేవుడు తన పిల్లల్ని కాపాడుకోవడానికి. వెరీ గుడ్. ఆ బలి ఎలా ఇమ్మన్నాడు తెలుసండి బైబిల్లో? ఎలా ఇమ్మన్నాడు తెలుసా? బలి ఎలా ఇమ్మన్నాడు తెలుసా? లేవికాండానికి రండి, లేవికాండం తీయండి అందరూ. లేవికాండం 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. లేవికాండం ఏమంటే 1వ అధ్యాయం 4వ వచనం చదవాలి బైబిల్ అందరూ. జాగ్రత్తగా చూడండి, అక్కడ ఉన్న వచనము. లేవికాండం 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నారు. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. బాగా వినాలి ఇవి. ఇది అర్థమైతే యేసుప్రభు శిలువ యాగం మీకు అర్థమవుతుంది. ఇదిగో నువ్వు పాపం చేసావు కదా, వ్యభిచారం చేసావు, వద్దని చెప్పాను, వ్యభిచారం తప్పానను, ఆగలేదు. పరాయి స్త్రీని ఆశించావు, పరాయి పురుషుడిని ఆశించావు, వ్యభిచారం చేసావు. నీ పాపం పోగొట్టుకోవడానికి జంతువుని తీసుకుని దేవుడి దగ్గరికి వచ్చావు అర్పణ ఇవ్వడానికి. నా పాపం క్షమించు తండ్రి, నీవిచ్చిన ఆజ్ఞను మీరు వ్యభిచారం చేశాను కనుక ఇదిగో నా వ్యభిచారానికి ప్రాయశ్చిత్తంగా జంతువుని తీసుకుని వచ్చాను బలి ఇవ్వడానికని. వ్యభిచారం చేసిన వాడు, జాగ్రత్తగా వినాలి, వ్యభిచారం చేసిన వాడు జంతువుని తీసుకుని వచ్చాడు, లేదా అబద్ధం ఆడిన వాడు, దొంగతనం చేసిన వాడు ఒక జంతువుని తీసుకుని వచ్చాడు. ఆ జంతువును బలిచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలట? అక్కడ మీరు జాగ్రత్త పట్టుకోలేదు దేవుడు మనసు. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అర్పించే పశువు తల మీద ఏముండాలట? చెయ్యి. నా వైపు చూడండి ఇప్పుడు అందరూ. మీరు ఎవరైనా ఏమంటే మన తాతల కాలంలో మనకు కొంచెం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ప్రజల్లో కాస్తో కూస్తో దేవుడు, పాపము, ఈ భయాలు ఉండేవి. దాన్ని పోగొట్టుకోవడానికి బరులు వేసేవారు. గ్రామానికి సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి. మీరు చూసారా ఎప్పుడైనా బలియటం? చూసారా ఎలాగేస్తారు? మేకను బలియటం చూసారా ఎలాగేస్తారు? ఆ మేకను ఊరంతా ఊరేగించి చివరికి తీసుకెళ్ళి ఏమంటే ఒక రాయికో ఒక కట్టకో తలలా గట్టిగా కట్టేసి లోపల నుంచి ఒక పెద్ద కత్తెట్టుకొస్తారు. కత్తెట్టుకొచ్చి పైకెత్తి ఒకేసారి ఒకే ఏటికిలాగా నరుగుతారు. చూసారు కదండి, చాలామంది మీలో పెద్దవాళ్ళు చూసుంటారు బలి ఇవ్వటం. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడి దగ్గరికి తెచ్చిన బలి కూడా ఎలాగ ఇమ్మన్నాడు దేవుడు అంటే, ఇదిగో నువ్వు ఆ పశువుని తీసుకుని రావాలి, దేవుడు బలిపీఠం దగ్గరికి ఆవరణంలో పెట్టాలి, అక్కడ యాజకుడు నిలబడి ఉండాలి, అక్కడ పాపం చేసిన వ్యక్తి నిలబడి ఉండాలి బలిచ్చేటప్పుడు. ఆ బలిచ్చేటప్పుడు ఏ వ్యక్తి అయితే పాపం చేశాడో ఆ వ్యక్తి చెయ్యి ఆ బలిస్తున్న పశువు తల మీద ఉండాలి. నా వైపు చూడమని చెప్పింది ఇందుకే. ఇక్కడ మేక ఉందనుకోండి, మేకను బలిస్తున్నాడు అనుకోండి, మేక తల మీద ఇతను చెయ్యి ఉంటుంది. ఇప్పుడు మేకను ఏం చేయాలి? ఇతను పాపం చేసినందుకు మేకను ఏం చేయాలి? నరకాలి. ఇలా నరికారు అనుకోండి, ఏం జరుగుతుందో చెప్పాలి నాకు. ఇతను చెయ్యి వేసిన తల కింద పడిపోద్ది, మొండం అక్కడ కింద పడిపోద్ది. పడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఎలా కొట్టుకుంటాయండి? మేకను నరికిన, ఎద్దును నరికిన ఎలా కొట్టుకుంటాయి అవి? గిలగిల 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 కొట్టుకుంటూ. మీరు నరికినప్పుడు చూసారో లేదోనండి, ఆ మండులోంచి రక్తం కుళాయి ఇప్పినప్పుడు నీళ్ళు ఎంత ఫోర్స్గా వస్తాయో అలా తెన్నుతుంది బయటికి.
ఫోర్స్గా రక్తం తన్నేస్తే తల పడిపోయి అక్కడ కొట్టుకుంటూ, మొండం పడిపోయి ఇక్కడ కొట్టుకుంటూ, దాన్ని 4 కాళ్ళు ఇలా కొట్టుకుని 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 మొండు చాలాసేపు అండి, ఒక 5 నిమిషాలు, 6 నిమిషాలు, 10 నిమిషాలు కొట్టుకుంటూనే ఉంటుంది, కొట్టుకుంటూనే ఉంటుంది, కొట్టుకుంటూనే ఉంటుంది. కొట్టుకుని 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 చచ్చిపోయింది. ఇప్పుడు మాట్లాడుతున్నాను, అంత దారుణంగా అది అలా చచ్చిపోవడానికి కారణం ఏంటని అడుగుతున్నాను. కారణం ఏంటి? వీడు చేసిన పాపం. అంటే వీడు ఒక 5 నిమిషాల సుఖం కోసం వ్యభిచారం చేశాడు, అక్కడ 5 నిమిషాలు సుఖపడ్డాడు. ఆడు సుఖం ఏమంటే ఆ సుఖం అనే పాపానికి ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒక పశువు ప్రాణం చాలా దారుణంగా పోయింది. అదే పాపం చేయలేదు. ఏమంటే మేకలు కానీ, గొర్రెలు కానీ, ఎద్దులు కానీ పాపం చేస్తాయా? ఏ పాపము లేని జీవి పాపం చేసిన వీడి కోసం అక్కడ చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయింది? ఎలా చచ్చిపోయింది? దానికి తానుగా చావు రాలేదు. జాగ్రత్తగా వినాలి. తనకి తానుగా దానికి చావు రాలేదు. వృద్ధాప్యం వచ్చి చావో లేదు ఏదో రోగం వచ్చి చచ్చిపోలేదు. వీడి కోసం వధ, నరక వేయబడినది. వీడి కోసం నరికేశారు దాన్ని. గిలగిల గిలగిల గిలగిలాడి కొట్టుకొని చచ్చిపోయింది. ఇప్పుడు అసలు దేవుడు ఆ జంతువులను అలా బలి వేయమని ఎందుకు చెప్పాడు తెలుసా? ఆ చచ్చిపోతున్న పశువు తల మీద అలా చేయి వేయమని ఎందుకు చెప్పాడు తెలుసండి? ఇప్పుడు చదవండి వచనం, జాగ్రత్త చదవండి. అది 4వ వచనం. దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను, అతని నిమిత్తము, అండర్లైన్ చేసుకోండి, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా. అంటే ఇప్పుడు ఇతనికి ప్రాయశ్చిత్తం, ఇతను చేసిన పాపం పోగొట్టడానికి అది చచ్చిపోతుంది. అక్కడ ఎలా చచ్చిపోయింది? గిలగిల కొట్టుకుంటూ గిలగిల కొట్టుకుంటూ గిలగిల కొట్టుకుంటూ గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోయిందండి. ఏమండి, నేను మాట్లాడుతాను, మనసున్నవాడు బాగా వినాలి, మనసున్నవాడు, హృదయం ఉన్నవాడు దాని చావును చూసిన తర్వాత, నువ్వు చేసిన పాపానికి ఏరాదు అలా చచ్చిపోయిందన్న తర్వాత, తర్వాత మరలా పాపం చేయాలంటే వాడికి ఏం గుర్తురావాలా? ఏం గుర్తురావాలి? నేను మరలా వ్యభిచారం చేస్తే మరొక జంతువు నా కోసం ఇలాగా వెలవెలలాడుతూ చచ్చిపోతుందని పాపం చేస్తాడా? ఆగిపోతాడా? ఆగిపోవాలి అని బలిచ్చాడు. బాగా వినాలి. అంత దారుణంగా వీడు చేసిన పాపానికి జంతువు చచ్చిపోయిన తర్వాత, చచ్చిపోతున్న జంతువు తల మీద వీడు చేసిన తర్వాత, వీడి కోసమే ఆ జంతువు చచ్చిపోయిందన్న తర్వాత వీడికి పాపం ఎందుకు చేస్తాడు? పాపం ఆపేస్తాడేమో అనుకున్నాడు మహానుభావుడు కనతండ్రి. ఆజ్ఞలిచ్చినప్పుడు పాపం చేయకుండా ఆగకపోతే మరలా జంతు బలి ద్వారానైనా వీడు పాపాలు ఆపాలి అని అనుకున్నాడు. ఆపాడండి? ఆపుతాడా మనిషి? మీరు ఇదే ఇప్పుడు మొదటి అధ్యాయం చదివారు కదా, 3వ అధ్యాయం కూడా రండి, ఇదే రిపీట్. రకరకాల బలులు ఉన్నాయి వాళ్ళకి. సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇలా రకరకాల ఏ బలికైనా సరే, నువ్వు ఏ జంతువును బలిచ్చినా సరే ఆ జంతువు తల మీదని చెయ్యి ఉండాలంటాడు. 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 3వ అధ్యాయం మొదటి వచనం. అతడు అర్పించున్నది సమాధాన బలి అని ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి, తన చెయ్యిని ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలను. ఇందాక నేను మేక గురించి చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ గోవుల్లోనిది ఒక ఆవు కానీ, ఒక గేదె కానీ, ఒక ఎద్దు కానీ తీసుకొచ్చాడు. దాని రూపం ఎంత ఉంటుంది చెప్పండి? ఒక ఎద్దు ఎంత ఉంటుందండి? దాని ఆకారం ఎంత ఉంటుందండి? దాని మీద తన తల మీద అలా చేయి పెట్టాడు, ఎద్దుని నరికారట. కళ్ళ ముందు అంత పెద్ద జంతువు గిలగిల 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 కొట్టుకుని చచ్చిపోతే మరలా తిరిగి పాపం చేయాలంటే ఎంత కఠినాత్ములైతే అలా జీవులు చచ్చిపోతున్న పాపం చేస్తారు మీరు చెప్పండి. అంటే వీడితో పాపం మాన్పించడానికి దేవుడు వీడి పక్షాన ఏ అన్యాయము లేని, ఏ పాపము లేని జీవులను బలివేసాడు. ఒక పక్క బతికించడానికి బలేస్తున్నాడు. మనం ప్రాణాలతో ఉంటున్నామంటే అవి ప్రాణాలు పెడతానే కదండి తిండి. ఒక పక్క తిండి కోసం బలేస్తూ, మరో పక్కండి ఈ విధంగా బలేస్తే నేను దాని చావు చూసి ఆగిపోతాడేమో అనుకున్నాడు. ఆగలేదండి. మీరంతా చదువుకోండి, లేవికాండం అంతా బలులే.
ఆగకపోగా, జాగ్రత్తగా వినాలి, ఆగకపోగా పాపం మీద పాపం, పాపం మీద పాపం, పాపం మీద పాపం. అంటే వీడు ఎలా ఆలోచించాడంటే, పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతాను కాబట్టి పాపం చేస్తే పాపం పోగొట్టుకోవడానికి దేవుడు ఏమిచ్చాడు? ఇప్పుడు బలిచ్చాడు కనుక ఇంకా మనం పాపం చేస్తే రెడీగా ముందు ఉంది కనుక ఇక మనకు పాపాలకి డోకా లేదు. అలాగ అర్థం చేసుకున్నాడు. ఆపండ్రా బాబు అని బదులిస్తే అలవాటుగా మార్చుకున్నాడు దాన్ని. ఇది మీకు అర్థమవుతుంది. ఉదాహరణ చెప్తాను నేను. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. మనిషి ఏమండి తిండి కొంచెం ఎక్కువ తినేసాడు అనుకోండి, అన్నం 3 పూట్ల గట్టిగా తినేసాడు అనుకోండి, షుగర్ వస్తుంది. ఏమండి షుగర్ వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు చెక్ చేస్తారు, బ్లడ్లో షుగర్ ఎంత ఉందని చెక్ చేస్తారు. ఏమంటే చెక్ చేసిన తర్వాత ఒక 300 350 వచ్చేసిందంటే, ఏమంటే బాగా మీకు షుగర్ వచ్చేసింది కనుక మీరు ఇప్పుడు రేపటి నుంచి ఏం వేసుకోవాలి? టాబ్లెట్ వేసుకోండి అని టాబ్లెట్ రాస్తాడు. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. టాబ్లెట్ రాస్తూ డాక్టర్ ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్తాడు? టాబ్లెట్ ఉంది కనుక ఇంకో పూట ఎక్స్ట్రా తిను అంటాడా? రాత్రిపూట నువ్వు అన్నం తినడానికి కుదరదు, ఇప్పటికే చాలా తినేసావు, ఒక పూట అన్నం తిను, ఒక పూట రొట్టెలు తిను అంటాడు. నీ ఇష్టం, నువ్వు ఇంకా ఆ పూట కూడా అన్నం మానేస్తానంటే ఇంకా బాగుంటుంది నీ ఆరోగ్యం, మొత్తం నువ్వు అన్నం మానేసేయాలా, స్వీట్లు మానేయాలా, ఏమన్నా ఇంకా చెప్తారు కదా రకరకాల ఫుడ్ పదార్థాలు. అంటే మన లోపలికి వెళ్ళిపోయే చక్కెర పదార్థాలు ఏవి కూడా, ఏమంటే తీపికి సంబంధించినవి ఏవి కూడా నువ్వు తినకూడదు అంటాడు. అవి వద్దని చెబుతూనే ఆల్రెడీ లోపల పేరుకుపోయిన దానికోసం ఏం రాస్తాడు? టాబ్లెట్ రాస్తాడు. ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజులు చేస్తాడు. అది ఏది? రొట్టెలు తినడం ఉపవాసం. 4వ రోజు ఎవడో పెద్ద స్వీట్ల డబ్బా, మా ఇంట్లో పెళ్ళి అయిందంటే స్వీట్ డబ్బా పట్టుకొస్తాడు. చూడగానే ఊరుకుంటాడు, లోపలేస్తాడు. అన్నం మానేయంటే 4 రోజులు మానేస్తాడు. ఏమో చిరాకమ్మా, నాకు రొట్టెలు తినబుద్ధి అవ్వట్లేదమ్మా, నాకు ఎందుకంటే అన్నంలో పప్పు వేసుకోవాలి, కూర వేసుకోవాలి, సాంబార్ వేసుకోవాలి, అప్పడాలు ఉండాలి, ఇన్ని వేసుకుని తినేవాడిని, ఆ బంగాళదుంప కూరతో ఒకటే తినడం నా వల్ల అవ్వట్లేదేమో తే అంటాడు. ఏంటి? అన్నం. మీరు జాగ్రత్తగా నేను చెప్పేది. ఇలాగే ఎప్పుడైతే డాక్టర్ వద్దన్నవి మళ్ళీ తినటం ప్రారంభించాడో షుగర్ లెవెల్ ఏమైపోద్ది? పెరిగిపోద్ది. మరలా వెళ్ళారు డాక్టర్ దగ్గరికి. ఈసారి చెక్ చేస్తే 500 వచ్చింది. నిజంగానండి డాక్టర్ భాషలో బండ బూతులు తిడతాడు. ఏమంటే ఆ డాక్టర్ గారు మాటలు విన్న వాళ్ళందరికీ తెలిసింది. తిడతాడు, నువ్వు మారవా అంటాడు. ఏమంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ముందు ఏం రాశాడు? షుగర్ తగ్గడానికి ముందు ఏం రాశాడు? టాబ్లెట్ రాశాడు. 500కి వచ్చిన తర్వాత టాబ్లెట్ పనిచేయదు. జాగ్రత్తగా వినాలి. 500కి వచ్చిన తర్వాత ఏం పనిచేయదు? టాబ్లెట్ పనిచేయదు. ఏమిస్తాడు అప్పుడు? ఇన్సులిన్. పొడుచుకోవడం తినడం. ఇక టిఫిన్ చేయాలంటే ముందు పొడుచుకోవాలా, అన్నం తినాలంటే పొడుచుకోవాలా, నైట్ డిన్నర్ చేయాలంటే పొడుచుకొని తినాలా. ఎందుకు? టాబ్లెట్ పనిచేయటం లేదు. బాగా వినండి, టాబ్లెట్ పనిచేయటం లేదు. ఇది మనసులో పెట్టుకుని దేవుడు పాపం చేయొద్దురా అన్నాడు. ఆజ్ఞలు ఇచ్చి ఆగలేదు, పాపం చేశాడు. తర్వాత ఏమిచ్చాడు? బలులు ఇచ్చాడు. అక్కడతో ఆగాలి. ఆగాడా? ఆగలేదు. చూస్తారా బైబిల్? ఆగకుండా వీళ్ళు ఏం చేశారో బైబిల్ చూడాలి. ఇప్పుడు మీరు యెషయా గ్రంథం 1వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి చదువుతాం చూడండి. ఇశ్రాయేలు జాతి ఏం చేస్తుందో చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడలను, క్రొవ్వును నాకు వెక్కసమాయను, కోడల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. జాగ్రత్తగా వినాలి. ఇవేమో నాకు ఇష్టం లేదు. అదేంటండి మరి? బిమ్మని ఆయనే కదా చెప్పాడు. ఎందుకు ఇష్టం లేదంటున్నాడు? ఎమ్మని చెప్పింది దేనికోసం? పాపాలు ఆపడానికి. కానీ వీళ్ళు పాపాలు చేస్తున్నారు, బలులేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, బలులేస్తున్నారు. అప్పుడు అంటున్నాడు, ఆ జంతువుల రక్తం నాకేమైంది? వెక్కసం, నాకు అసహ్యం అయిపోయింది, వద్దు, మీ బలుడొద్దు. తర్వాత చూడండి ఏమంటున్నాడు తర్వాత మాట, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఆ పాపపు గుంపు, ఆ పాపపు బలుడట్టుకుని గుంపులుగా నా దగ్గరికి మీరు ఎందుకురా వస్తున్నారు? నా ఆవరణాలు తొక్కడానికి పాపం చేస్తాను మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఎవడమ్మన్నాడు మిమ్మల్ని? ఆవరణంలో పరిశుద్ధులు ఉండాలి కదా, పరిశుద్ధులు ఉండాలి అని కదా నేను కోరుకున్నాను.
నా పిల్లలు పరిశుద్ధులై ఉండాలని కదా నేను కోరుకున్నాను. పాపం మాన్పించడానికి బలులిస్తే ఆ బలులను పట్టుకుని, ఆ జంతువులను పట్టుకుని, ఒక్కొక్కడు 10 జంతువులు, 15 జంతువులు, 20 జంతువులు పట్టుకుని తోడుకుంటూ నా సన్నిధికి వస్తుంటే మీరు ఇస్తున్న జంతు బలులను బట్టి ఆనందపడిపోతున్నాను అనుకుంటున్నారా? అసలు నా సన్నిధికి మిమ్మల్ని రమ్మంటున్నవాడు ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎంత సీరియస్ అయిపోయి తెలుసండి దేవుడు. ఆ కిందకి చదువుతానండి 13వ వచనంలో, మీ నైవేద్యము వ్యర్థము. చూసారండి, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిని ఇకను తేకుడి, దానిని ఇక తేవద్దు. తర్వాత మాట చూడండి, అమావాస్య, విశ్రాంతి దినము, సమాజ కూటము ప్రకటనలు జరుగుచున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఆర్చజాలను. మీరు ఓ ప్రార్థనకు వచ్చేస్తున్నారు, ఓ అమావాస్య తినాలంటున్నారు, ఓ విశ్రాంతి తినాలంటున్నారు, ఓ పసక పండుగలు అంటున్నారు, ఓ పర్ణశాలల పండుగలు అనుకుని గుంపులు గుంపులుగా నా సన్నిధికి వచ్చేస్తున్నారు కదా. మీరు అందరూ ఏం చేసి వస్తున్నారు అంటున్నాడు? గుంపుకి ఏం చేసి వస్తున్నారు ఈ ఉత్సవ సమాజాలకు అంటున్నాడు? పాపుల గుంపు. పాపుల గుంపు. పాపం చేయకుండా బతకండ్రా అంటే ఒక పక్క లోకంలో పాపం చేస్తూ ఆ పాపుల గుంపు కూడి నాకు ప్రార్థనలు చేస్తుంటే, నాకు ఏమండి ఉత్సవాలు చేస్తుంటే నేను బాగా హ్యాపీ అనుకుంటున్నారా? పాపము చేస్తున్న ఎవరు కూడా నాకు నచ్చరు, అసహ్యం. మీరు నాకు మీ బలులద్దిక, మీ బలులను ఆపేయండి. 16 వచనం అలా మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మంచి విషయాలు ఉంటాయి, అన్ని చదవలేని టైం అయిపోతుంది. 16కి వచ్చేసరికి అంటాడు కింద, 16కి వచ్చేసరికి మిమ్మల్ని కడుగుకొనుడి, మీరు శుద్ధి చేసుకున్నది. పై వచనం చదువుతారేమో 15లో 2వ భాగం ఉంటుంది చూడు కింద, మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను ఎందుకు వెండు. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తారండి, నిజంగా మీరు దేవుడి సన్నిధిలో ఉన్నారు, మా ప్రార్థన వింటం లేదండి. నెక్స్ట్ ఎవరితో చేయించారు ప్రార్థన? అయ్యారు కొంచెం మా పక్షాన్ని ప్రార్థన చేయండి అంటే ఇది రికమెండేషన్ అనమాట. నిజానికి నువ్వు చేసిందే అయిపోవాలా, అవ్వట్లేదు ఇక్కడికి వచ్చావంటే రికమెండేషన్. నీరు ఎందుకు అవ్వట్లేదంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. అందుకే మన వాళ్ళు ఏం చేశారు తెలుసండి? మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఒక 6 నెలల నుంచో సంవత్సరం నుంచో అడుగుతారు, దేవుడు ఇవ్వట్లేదు. అప్పుడు ఏమండి కొంతమంది మరి సలహా ఇస్తారులేండి, ఏమండి మరి అవ్వట్లేదు కనుక, మీరు అడిగింది అవ్వట్లేదు కనుక, మీ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు కనుక, మీకు ఉద్యోగం రావట్లేదు కనుక, మీ ఆర్థిక పరిస్థితి బాగోట్లేదు కనుక కొంచెం మీరు ఇది చేస్తే ఏమన్నా దేవుడు వింటాడేమోనండి. ఏది? ఉపవాస ప్రార్థన. జాగ్రత్తగా వినండి, బాధపడినా పర్వాలేదు, నిజం చెప్తాను నేను. ఉపవాస ప్రార్థన అంటే ఏంటో తెలుసండి? అసలు ఉపవాస ప్రార్థన దేనికి చేయాలో తెలీదు. ఉపవాస ప్రార్థన అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది పక్కన పెట్టండి, మీకు ఒక ఉదాహరణ చెప్తే టక్కమని ఎదుగుతుంది అది. అప్పుడప్పుడు మన ఇంట్లో పిల్లలు మనల్ని ఏదో అడుగుతారు, ఆడికి సైకిల్ తొక్కే వయసే సరిగా రాలేదు, బండుకొని అంటాడు. అప్పుడు నాన్న ఏం చేస్తాడు? ఒరే నువ్వు బండి కాయలేవురా, బండి బరువు మొయ్యలేవురా, అప్పుడే నీకు వయసు రాలేదురా, నువ్వు సైకిల్ తొక్కుకోరా, చిన్న సైకిల్ అంటే వీడికి బండి మీద పడింది, బండి కావాలి అంటాడు. నాన్న కొండవు. అప్పుడప్పుడు వీడు నాన్న కొన్నప్పుడు కొంచెం హోమ్ మినిస్టర్ గారితో రికమెండేషన్ పెట్టిస్తారు, అమ్మ చెప్పమ్మ నువ్వు అంటాడు. ఆవిడ మాట కూడా అండి, ఆవిడ గసిరేసాడు అనుకోండి, ఆవిడ మాట కూడా వినలేదు. తర్వాత కొద్ది రోజులకి ఇటు చిన్న గేమ్ ప్లే చేస్తాడు. ఏం గేమ్ చెప్పండి? పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? తల్లిదండ్రులు తెలుసు ఏం చేస్తారు. కరెక్ట్గా నాన్న వస్తున్నాడు అన్న టైంకి మొత్తం మీద మంచానికి మూలెక్కిపోయి కూర్చుంటాడు, ఇలాగా మొహం కింద తీసుకుని. రాగానే ఏడమ్మాడంటే అడుగురండి మూలని, ఏ మంచం ఎక్కాడు అంటాడు. ఏమో తెలియదండి నాకు అంటారు. నిజం, వీడికి మొత్తం తెలుసు కథ అంతా. అన్నదన్నాడు అంటే తినట్లేదండి, పొద్దున్న తినలేదు, ఇప్పుడు తినలేదు. ఎందుకు తినలేదు? వాడు ఏదో అడిగాడట, మీరు కొనలేదని తినట్లేదు. అంటే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? మంచం మీద ఏం చేస్తున్నాడు? ఉపవాసం. దేనికి ఉపవాసం? దేనికి? దీని ఉపవాసం అందామా, బ్లాక్మెయిల్ అందామా? బ్లాక్మెయిల్. ఇప్పుడు ఈ క్రైస్తవ్యంలో చాలా మంది నీకు అది తేవటం లేదు కనుక 4 రోజులు ఉపవాసం ఉండి, ఇది ఉపవాసమే బ్లాక్మెయిల్. దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? దావీదు గారు కూడా ట్రై చేశాడు, పని అవలే. దావీదు పాపం చేసిన తర్వాత బిడ్డను మొత్తాడు, నా బిడ్డను బతికిస్తావా లేదా తండ్రి అని పడుకున్నాడు అక్కడ ఉపవాసం చేసి. దేవుడు ఆయన ఉపవాసాన్ని అంగీకరించాడా? మీకు తెలుసో లేదో, దేవుడిని శోధించకూడదు, దేవుడిని బాధ పెట్టకూడదు. నువ్వు అడుగుతున్నది, జాగ్రత్తగా వినండి, చాలా మందికి అసలు దేవుడు మనసే తెలియదండి. మనం అడుగుతున్న దాని వలన మనకేదో నష్టం ఉందంటేనే దేవుడు అది ఇవ్వడు. దాని హోల్లో పెట్టాడు అంటేనే నువ్వు అర్థం చేసుకోవాలి, దానివల్ల నాకేదో నష్టం ఉందేమో, దానివల్ల నాకేదో ప్రమాదం ఉందేమో.
చిన్నపిల్లలండి, నాన్న నాకు చాక్లెట్లు కొను, నాన్న నాకు చాక్లెట్లు కొను, నాన్న నాకు చాక్లెట్లు కొను అంటాడు. ఆడు బాగా చాక్లెట్లు అన్నాడు కదా, 2 ప్యాకెట్లు కొనివ్వండి, ఏమైపోతున్నాడు? పళ్ళు పుచ్చిపోయి కడుపు అంతా పాడైపోద్ది. నీకు ఇష్టమైంది నిన్ను పాడు చేస్తుంది. మనం ఏదో ఏమైనా అడిగేస్తాం, మనకిష్టం కదా అని. దానివల్ల మనకి ఏదైనా ప్రమాదం ఉండుండొచ్చు, అందుకే దేవుడు దాన్ని ఇవ్వడం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇస్తావా లేదని బ్లాక్మెయిల్ చేస్తావా ఉపవాసంతో? చాలామంది మనసులో ఇలాగే ఉన్నాయండి, మనసులు బాగోలేదు. దేవుడు ఏదైనా అడిగినప్పుడు హోల్డ్లో పెట్టాడంటే ఆయన చిత్తం, ఆయన ఇచ్చినప్పుడు తీసుకుంటానండి, ఆయన ఎటు నడిపిస్తే అటేనండి, ఆయన చేతులకు అప్పగించారు. ఆయనకి ఇష్టమైనవి జీవితంలో నెరవేర్చాలని కోరుకోరు. నాకు ఇష్టమైనది ఇస్తావా లేదా? తప్పది తెలుసా? మనకిష్టమైంది ఎప్పుడు దేవుడిని అడగకూడదు. దేవా నీ చిత్తం, దేవా నీ చిత్తం, దేవా నీ చిత్తం, నీ ఇష్టం, నీ చిత్తం, నీ ఇష్టం. మంచి భక్తుడు బాధ పెట్టకూడదు దేవుణ్ణి. ఒకవేళ మనకు అది అవసరం అంటే మత్తయి సువార్తలో రాశాడు, మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు, మనం అడగక మునుపు అవన్నీ మనకి దేవుడు ఇచ్చేస్తాడు. ఇవ్వలేదంటే అందులో ప్రమాదం ఉంది. బలవంత పెట్టకండి ఆయన్ని, బలవంత పెట్టకండి ఆయన్ని. పిల్లరా, ఆ రోజున్న ఏమంటే ఆ ఇశ్రాయేలు సమాజం పాపం చేయటం, పాపం చేయటం, పాపం చేయటం, ఉపవాసాలు, నైవేద్యాలు అన్ని పట్టుకొచ్చి ఇచ్చేస్తే దేవుడు హ్యాపీ, దేవుడు హ్యాపీ అనుకుంటున్నారు. నో, మీరు బహుగా ప్రార్థన చేసినను మీ ప్రార్థన నేను వినను. మరి ఏం చేయాలి చెప్పాడు చూడండి అక్కడ. ఏం చేయాలట? ఏం చేస్తే నాకు ఆనందం అంటున్నాడు తెలుసా? ఆ తర్వాత మాటలో, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. వద్దురా అలాంటి పాపపు కార్యక్రమాలు అన్నారు, చేస్తున్నారు మీరు. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకునండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోనండి. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుడి మనసు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు అంటే పాపం మీద పాపం, పాపం మీద పాపం చేసండి. వీళ్ళు పాపుల గుంపు కూడి వచ్చేస్తున్నారు దేవుడి దగ్గరికి బలులు ఇవ్వడానికి. అవి ఏవి నాకు ఇష్టం లేదన్నట్టు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్తాను. ఏమన్నా మరి జంతు బలులు ఎందుకు వద్దన్నాడు, జంతు బలులను ఎందుకు ఆపేయమన్నాడు అంటే విషయం తెలుసండి. ఇందాక నేను ఒక ఉదాహరణ చెప్పాను కదా, షుగర్ పేషెంట్ ట్యాబ్లెట్ వేస్తూ కూడా తిండి ఆపలేదు అనుకోండి, లోపల ఏమైపోద్ది? షుగర్ ఎక్కువైపోద్ది. వీళ్ళు ఇస్తున్న బలులు తక్కువ, వీళ్ళ చేస్తున్న పాపాలు ఎక్కువ. ఎలా చెప్తారని అంటారా? హెబ్రీ పత్రిక రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. బైబిల్లో 3-4 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3-4. ఇదిగో మీరు బళ్ళు పెట్టుకున్న దగ్గరికి వస్తున్నారు కదా, ఏటేటా సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడెప్పుడు వస్తున్నారట? ఏమని రాయించడం అది కరెక్ట్గా చదువు. ఏటేటా అంటే, ఏటేటా అంటే, ఏట అంటే తెలుసండి సంవత్సరం. ఏటేటా అంటే సంవత్సరానికి ఒకసారి బొరలు పెట్టుకుని అన్న మందిరానికి వెళ్ళి మందిరానికి వచ్చేస్తున్నారు. జాగ్రత్తగా వినాలి, ఇక్కడ పాయింట్ అని చెప్తాను, బాగా వినాలి. చదివినే కదా అనుకుంటారు మీరు. ఏటేటా బరులు అర్పించడానికి నా దగ్గరికి వస్తున్నారు కదా. మీరు వస్తున్నప్పుడట దేవుడికి ఏం జ్ఞాపకం వస్తున్నాయట? మీ పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం మీ పాపములను తీసివేయుట అసాధ్యం. వాటి వల్ల అర్థం లేదు ఇప్పుడు. ఎందుకు? మరి ప్రారంభంలో మేకల్ని, ఎడ్లను, గొర్రెలను బలిమ్మని చెప్పిన దేవుడే ఈ హెబ్రీ పత్రికలోకి వచ్చేసరికి అంటున్నాడు, మీరు తెస్తున్న జంతువుల రక్తము మీ పాపాలను తీసివేయుట ఎందుకు అసాధ్యమైపోయింది? ఎందుకు అయిపోయిందో తెలుసా? ఏమంటే వీడు ఇన్సులిన్ ఎందుకు వచ్చేసాడు? టాబ్లెట్ పవర్ అనేది వాళ్ళు పెరిగిపోయిన 500 షుగర్ని చంపలేకపోతుంది. జాగ్రత్తగా వినాలి. హెవీ షుగర్ అయిపోయింది, ఇటు చిన్న టాబ్లెట్ వేస్తుంటే ఎక్కడ చేస్తుంది? అది చావటం లేదు. అలాగే వీళ్ళు ఏటేటా దేవుడి దగ్గరకు వస్తున్నారు, బొరటికి వస్తున్నారు, కానీ ఆ రక్తం వల్ల పాపాలను తీయలేకపోతుంది. ఎందుకు తెలుసు అని చెప్తాను. ఇక్కడ కారణం, ఇక్కడ ఒక విషయం ఉంది. ఎలాగంటే, ఎవరు మీరు ఇప్పుడు వ్యభిచారం చేశారనుకోండి, ఒక బలిమ్మన్నాడు. దొంగతనం చేశారనుకోండి, ఒక బలిమ్మన్నాడు. నేను కూడా లెక్క చెప్తాను, కొంచెం ఎవరైనా ఫోన్ ఉన్న వాళ్ళు రెడీగా ఉండండి, కాలిక్యులేటర్ పట్టుకుని. నేను చెప్పే లెక్క బాగా వినండి మీరు. యావరేజ్ అయిన మనిషి పొద్దున్న లేచిన తర్వాత అండి రోజుకి ఒక 10 పాపాలు చేస్తున్నాడు అనుకోండి. నేను చాలా తక్కువ వేశాను 10 అంటే, అంతేనా? మాటతో పాపం, చూపుతో పాపం, క్రియలతో పాపం, ఏమండి ఇంకా మరి కొంతమంది అదే చెప్పలేం, డైరెక్ట్ శరీరాలతో పాపం, పచ్చిగా పాపాలు చేస్తూ ఉంటారు. బాగా వినండి. రోజుకు 10 పాపాలు చేశాడు అనుకోండి,
రోజుకి 10 పాపాలు చేస్తే నెలకి ఎన్ని పాపాలు అవుతాయి? ఎన్ని అవుతాయి? 300. వెరీ గుడ్. నెలకి 300 పాపాలు అయితే సంవత్సరానికి ఎన్ని పాపాలు అవుతాయి? 12 × 300 కొట్టండి. 3600 పాపాలు. ఎప్పటికీ? సంవత్సరానికి. వెరీ గుడ్. నేను తక్కువ వేశాను. రోజుకు 10 పాపాలు యావరేజ్గా చేస్తున్నవాడు ఒకవేళ సంవత్సరానికి బలులు ఇవ్వడానికి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు ఎన్ని బలులు పట్టుకుని వెళ్ళాలి గుడికి? 3600 పశువులను పట్టుకుని గుడికి వెళ్ళాలి. ఎన్ని లారీలు అవుతాయి? ఎన్ని లారీలు అవుతాయి? ఒక 10 లారీలను ఎక్కించాలా? 10 లారీలు సరిపోతాయా? 3600 సరిపోవనిపిస్తుందండి. మహా అయితే గేదెల్ని ఒక 20 గేదెలు ఎక్కిస్తే ఫుల్ అయిపోతుంది నాకు తెలిసి ఒక లారీ. ఒక్కరికి నేను చెప్తున్నా లెక్క. ఒక్కరికి. కుటుంబంలో ఒక 4 ఉన్నారనుకోండి, 4 × 3600 వేయండి. ఇప్పుడు 14,400 పశువులు తీసుకుని అయ్యగారు కుటుంబం యెరూషలేముకి వెళ్ళాలి. ఇప్పుడు దేనికి? బలులు ఇవ్వడానికి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని అట్టుకుని వెళ్ళి ఉంటారు వాళ్ళు ఆ రోజుల్లో? ఊపుకుంటే 4 జంతువులు అట్టుకుని వెళ్తున్నాడు. చేసినవన్నీ వెనకాల కోపం, పాపాల కోపం ఎంత ఉంది? వేలకు వేలు పాపాలు చేసేసి 4 జంతువులు పట్టుకెళ్ళి అక్కడ బలిచ్చేసి నేను పరిశుద్ధిని అంటున్నాడు. పోతుందా పాపం? పోయిందా? అందుకే రాస్తున్నాడు, ఒరే బాబు మీ స్టేజ్ ఎలా దాటిపోయిందంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము మీ పాపాలను తీసివేయుట మీ చిట్టా పెద్దది, మీ పాపాల కోపం పెద్దది, మీరు ఇస్తున్న బలులు తక్కువ. ఎక్కడ సరిపోద్ది? ఏమండి 500 షుగర్ వచ్చేసిన వాడికి చిన్న MG టాబ్లెట్ ఎత్తడం తగ్గుతుందా? షుగర్ తగ్గుతుందా? అలాగే పాపాలలో PhD చేస్తారు వీళ్ళు. ஒரு పొరుగు స్త్రీతో ఏమండి పచ్చిగా మాట్లాడాలంటే పరాయ స్త్రీతో వెళ్ళటమే వ్యభిచారం అంటే వీళ్ళు బతుకులు ఎలా మారిపోయినా తెలుసండి. స్త్రీలు కలిసిపోతున్నారు, పురుషులు కలిసిపోతున్నారు, జంతువులతో పోతున్నారు. మీ పాపాలేటి, మీరు తెస్తున్న బలేటి, మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం రాకండి, నా దగ్గరికి రాకండి, పొండి, మీ బలులొద్దు, మీరొద్దు, పొండి. అదే యెషయా మీరు చదువుకున్నది ఇందాక 11వ అధ్యాయం. మీరు వద్దు, మీ బలులు వద్దు, మీ నైవేద్యాలు వద్దు, మీ పాపాల చిట్ట, మీ పాపాల గుంపు నేను చూడలేకపోతున్నాను, గెట్ అవుట్ అన్నాడు. అంతే. నా ఆవరణములు తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు? ఎలాగొన్నాడు చూసారా దేవుడు? ఏమంటే ఇక్కడ ఒక మాట చాలా మందికి అర్థం కాలేదు. దేవుడికి ఎందుకండి పాపం అంటే అంత అసహ్యం, పాపం అంటే అంత అసహ్యం అంటే దేవుడు అర్థం కావాలి అంటే ఇప్పుడు నేను మీ ఇంట్లో జరిగేది ఒకటి చెప్తాను. తల్లులు బాగా ఆలోచించండి. తల్లులు ఏమంటే వాళ్ళ పిల్లల్ని, చిన్నపిల్లల్ని 3, 4, 5 సంవత్సరాలు ఉన్న పిల్లలండి ఇక్కడ కరెక్ట్గా ఉన్నారు. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోద్ది. తల్లి శుభ్రం చేస్తుంది. తెల్లవారు లేవగానే చక్కగా స్నానం చేయించి, చక్కగా బట్టలేసి, పౌడర్ రాసి, నెత్తుకు నూనె పెట్టి, ఆడపిల్లలు అయితే మంచిగా జడేసి, మంచిగా ముస్తాబు చేసి ఓ మాట చెప్తుంది. స్నానం చేయించిన తర్వాత తల్లులు ఏం చెప్తారు చెప్పండి? బయటికి వెళ్ళకమ్మా, ఇసుకలో ఆడకమ్మా, కంపు చేసుకోకమ్మా, బట్టలు ఉతకలేకపోతున్నాను అంటది. ఈ బుద్ధిమంతురాలు అలాగే మమ్మీ ఎక్కడికి వెళ్ళను అంటది. ఎప్పటి వరకు? వాళ్ళమ్మ పనిలోకి వెళ్ళేంత వరకు. వాళ్ళమ్మ అలా పనిలోకి వెళ్ళిపోయింది, ఈవిడ ఇలా రోడ్డు ఎక్కిపోయింది. రోడ్డు ఎక్కేసి ప్రారంభించింది ఇక ఆటలు. ఏమన్నా ఆటలాడేసి ఇసుక దిగు, పక్కన డ్రైనేజ్ ఉంది కదా, ఈ డ్రైనేజ్లో దిగిపోయి ఆ మురకంతా గౌన్కి, లేదా ఆ మగ పిల్లడు అయితే బట్టలు కంటించుకుని అలాగే ఆటలాడి ఏమంటే 1 గంట తర్వాత, 2 గంటల తర్వాత, 3 గంటల తర్వాత ఇంటికి వెళ్ళాడు. అమ్మగారు ఇలా లోపల ఉంది, ఈడు వచ్చాడు. వాడు ఒంటి నిండా మురికి, రాసిన పౌడర్ కనపడటం లేదు, నెత్తి మీద పెట్టిన నూనె కనపడటం లేదు, ఒళ్ళంతా ఏమండి ఈ డ్రైనేజ్ మురుకుంది, బట్టలన్నీ మాసిపోయినాయి, తెల్ల బట్టలన్నీ. అలా నుంచుని మమ్మీ అన్నాడు. ఇక్కడున్న తల్లులు చెప్పాలి, ఆడిని చూడగానే మీకు ఏమొస్తుంది? కోపం రాదన్న ఒక్క తల్లి చేయొద్దండి. కోపం రాదా? చూడగానే పట పళ్ళు కొరికి, ఎలా తయారు చేశాను రా, ఎలా తయారయ్యావు, అంతేనా? దబా వంగడబెట్టి 4 బాది ఆయన ఇంట్లో కూడా రానివ్వరు. ఇంట్లోకి రానిస్తారండి ఎవరైనా? భలేగా ఉన్నావురా, ఎంత అందంగా డ్రైనేజీలో దొల్లు వచ్చావు, దాని బెట్ట మీదకి వెళ్ళిపోదాం అంటదా? ఇంట్లోకి రానిస్తుందండి తల్లి? రానివ్వదు. అక్కడే బట్టలు ఇప్పేస్తుంది, ఆ బట్టలు అలా బయట పడేస్తుంది. ఈయన మళ్ళీ తీసుకెళ్తుంది ఎక్కడికి? దబా నడ్డు మీద దెబ్బలు వేసుకుంటూ మళ్ళా కుళాయి దగ్గరికి పట్టుకెళ్ళి మళ్ళా స్నానం చేయించి అప్పుడు కానీ లోపలికి రానివ్వద్దు. అబ్బా, మురుకుంటే మీ ఇంట్లోకి రానివ్వా, నీలో పాపం ఉంటే దేవుడు
పరలోకానికి రానివ్వడు. మళ్ళా చెప్తున్నాను, నీకు అర్థం అవ్వలేదేమో ఇంతకాలం ఎందుకు పాపం అంటే దేవుడు అసహ్యం 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 అంటున్నాడో. నీ నోట, నీ చూపులో, నీ శరీరంలో, నీ దేహంలో, నీ ఆత్మలో దేనిలో పాపం ఉన్న చిచ్చి నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఏం చెప్పాను ప్రారంభంలో, నేను ఆయన పరిశుద్ధుడు, పరలోకం పరిశుద్ధమైన లోకం, దూతలు పరిశుద్ధులు, ఆయనకు అర్థాన్ని పుట్టిన పిల్లలు పరిశుద్ధులు. పరిశుద్ధులతో ఉండాలంటే నువ్వు కూడా అలాగ ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. చిచ్చిచ్చి నేను నిన్ను చూడలేకపోతున్నాను అని తల్లి ఎలాగైతే అంటదో, నీలో పాపం ఉంటే కూడా సేమ్ డైలాగ్ వేస్తున్నాడు దేవుడు. ఒరే మీ పాపాలు చిచ్చిచ్చి నేను చూడలేకపోతున్నాను, వద్దురా మీ జీవితాలు, నాకు మీరు వద్దు నాకు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదట ఆజ్ఞలు ఇచ్చి ఆపించాడు, పాపాన్ని ఆగలేదు. తర్వాత బలుడిచ్చాడు, బలుడితో ఆగారా? పేట్రేగిపోయి ఇదిగో ఈ పరిస్థితికి దిగజారిపోయిన తర్వాత అండి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా చివరి ప్రయత్నం, ఒక్క ప్రయత్నం చేస్తాను. ఏంటో తెలుసండి ఆ ప్రయత్నం? వీడు జంతువు నెత్తి మీద చేయి పెట్టి జంతువును నరికిన తర్వాత కూడా అంతట భయంకరంగా జంతువు చచ్చిపోయిన తర్వాత కూడా వీడు పాపం మానలేదు అంటే ఇక మామూలు బలికి వీడు మారడు. ఈసారి నా కొడుకును బలేస్తాను. ఎలా బలేస్తాను? అనేక హింసలు అనేక హింసలు అనేక హింసలు. వాడు ఆలోచనలతో చేసిన పాపానికి నెత్తి మీద ముళ్ళ కిరీటం, వాడు చేతులతో చేసిన పాపానికి చేతులకు మేకులు, వాడు కాళ్ళతో చేసిన పాపానికి ఆ కాళ్ళకు మేకులు, శరీరంలో ఉన్న రక్తం అంతా భూమి మీద ఒలికిపోయేటట్టుగా హింసించి 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 నా కొడుకుని చంపిన తర్వాత కనీసం ఆ జంతువు అలా గెలగెల కొట్టుకుంటూ చచ్చిపోతే మారలేదు వీడు. నా కొడుకు అలా సిలువలో మహానుభావుడు, ప్రేమమయుడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, నా కొడుకు అన్ని చిత్రహింసలు పొంది చచ్చిపోతే వీడు మారతాడేమో. అందుకే యేసుక్రీస్తుల వారు సిలువలో అన్ని చిత్రహింసలు అనుభవించాడు. మీకు అర్థమైందా? ప్రభువు ఎందుకంటే అలా చనిపోయాడు, అన్ని హింసలు ఎందుకు పొందాడంటే అంత కఠినమైపోయాడు మనిషి, అంత కఠినమైపోయాడు. ఎవడు మీకు మాట చెప్పనా? చాలా మంది మీరు ఎందుకు మారాడంటే చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, ఎవడు ప్రభు మా సిలువలో మా కోసం ప్రాణం పెట్టిన తర్వాత మేము మారకపోతే ఎలాగని. ఇది చూసే కదండి అందరూ మారా. సిలువ యాగాన్ని బట్టే కదా క్రైస్తవ్యం అంతా ఆయన పాదాల చెంత పడింది వచ్చి. ఎవడు మీకు ఒక విషయం తెలుసలేదో, యేసుక్రీస్తుల వారు అంత దారుణంగా చనిపోతేనే కొద్ది మంది మారారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ మారిపోయారా? మారలేదండి. అన్ని హింసలు పొందితేనే కొద్దిమంది మారితే, ఎవరికి తెలియకుండా యాకోబుని తల నరికించినట్టుగా ఎక్కడో ఒక మూల ఎవడు యేసుక్రీస్తుల తలనరికేసి మీ పాపాల కోసం చచ్చిపోయాడు అంటే ఒక్కడు మారతాడా? మారే జాత ఇది చెప్పండి పిల్లరా. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. జంతువులు చచ్చిపోతున్నా మారలేదు, చివరికి కొడుకు చచ్చిపోతే మారతాడేమో. పాటేస్తారు. మీరు నేను చెప్పిన మాటలన్నీ మనసులో పెట్టుకున్న పాట చూడాలి. ఎక్కడో ఆలోచిస్తూ మాత్రం పాట చూడకండి. ముగించేస్తాను ఇక. నెక్స్ట్ 1-2 వచనాలు చెప్పి ముగించేస్తాను. టైం ఎక్కువ తీసుకున్నాను, ముగించేస్తాను. ఆ పాట చూసిన తర్వాత 2 వచనాలు మీకు చూపిస్తాను. ఎందుకు యేసుక్రీస్తుల వారు అంత దారుణమైన సిలువ యాగం అంటే, నిజంగానండి ఆ రోజు ఆయన కొడుతున్నప్పుడు, ఆయన మేకులు వేస్తున్నప్పుడు, ఆ హింసలు పొందుతున్నప్పుడు ఒకదానికి కాకపోతే మరొకటి చూసైనా ఈ కఠినమైపోయిన మనుషుల యొక్క మనసులు మారి పాపం చేయకుండా ఉంటారేమో. నా కొడుకు అంత దారుణంగా చచ్చిపోతే శిలువ యాగాన్ని చూసైనా పాపం చేయకుండా ఉంటారేమో. ఎంత దారుణమైన చావు, ఎన్ని హింసలు, ఆయన పడిన వేదన, బాధ దేనికి అనుకుంటున్నారు? మామూలుగా చంపితే మనిషి మారడు. హింసలు పెట్టి తన కొడుకును చంపుకునైనా మనల్ని కాపాడాలనుకున్నాడు తండ్రి. ఎంత ప్రేమమయులు చూడండి వాళ్ళు. పరలోకంలో ఉన్న తండ్రి అంత ప్రేమ, భూమి మీద అన్ని హింసలు పొందడానికి ఇష్టపడి ఒప్పుకొని భూమి మీదకి వచ్చి నీ పాపం కోసం, నా పాపం కోసం పడిన హింసలు చూడండి. కారణం ఏంటో తెలిసింది? మొదటి నుంచి పాపాల విషయంలో మనిషికున్న మనస్తత్వాన్ని బట్టి దేవుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడండి. అంటే జంతువును బలేసినా కూడా, జంతువు చచ్చిపోయినా మారని మనిషిని కనుక చివరికి నా కొడుకును బలేస్తే హింసలు, చచ్చిపోయిన తర్వాత ఆయన బలిని కూడా ధిక్కరించి పాపం చేస్తే ఇక నన్నెవడు కాపాడతాడో, అంత దారుణంగా నా కొరకు ఎవడు చనిపోతాడో అని కనీసం ఆలోచిస్తాడేమోనని ప్రభుకి
అంత దారుణమైన శిలువ యాగాన్ని తండ్రి అయిన దేవుడు సిద్ధం చేసాడు. అందుకే టైటిల్ పెట్టాం. టైటిల్ ఇప్పుడు అర్థమవుతుంది మీకు. రక్తముతో రూపొందిన రక్షణ మార్గం. నీకు వచ్చిన రక్షణ ఏమీ ఉచితంగా రాలేదు. నీ చేతిలోకి వచ్చిన బైబిల్ కానీ, నువ్వు పొందుకున్న బాప్తిస్మం ద్వారా వచ్చిన నీకు పరిశుద్ధత కానీ ఉరకనే ఏమి రాలేదు. అంత హింస, అంత హింస, అంత హింస ఆయన పడితే ఈరోజు హ్యాపీగా బైబిల్ అటు కూర్చుని గుళ్ళో కూర్చుంటున్నాం. ఏమన్నా ఒక్క మాట ఈ రాత్రి మీరు బలంగా ఆలోచించండి. నేను ఈ పాఠం రాసిన తర్వాత అండి చాలా భయపడిపోయాను నేనైతే. ఎందుకంటే ఒకప్పుడు పాత నిబంధన అనేది దేవుడు మోషే ద్వారా ఇచ్చి, ఆ నిబంధన మీరితే, ఆ జంతుబలితో పాపం ఆపించాలనుకున్నప్పుడు కూడా దాన్ని మీరితే శిక్షించిన దేవుడు ఈరోజు యేసుక్రీస్తుల వారిని కొత్త నిబంధనలు ఎంత దారుణంగా నీ కోసం నా కోసం బలివేసిన తర్వాత, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టను, నీ పాపపు కార్యక్రమాలు విడిచిపెట్టను, గుడికి రాను, వాక్యంలో ఉండను, సరిగా దేవుడి పనిలో ఉండను అంటే మనల్ని ఎంత భయంకరంగా శిక్షిస్తాడో ఈ రాత్రి మీరు ఆలోచించండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్లో దేవుడు రాయించాడు. హెబ్రీ పత్రిక రండి అందరూ, చివరి మాట ముగించుకుందాం. ఇక 10వ అధ్యాయము 26కు రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూడండి బైబిల్లో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత, అంటే సత్యము అనగానే వాక్యము. మీకు వాక్యం అర్థమైపోయింది, దేవుడు అర్థమైపోయాడు. దేవుడి దగ్గరికి మీరు ఎందుకు వచ్చారో అర్థమైపోయింది. దేవుడు పరలోకం నుండి ఎలా పరిశుద్ధులుగా మిమ్మల్ని పుట్టించాడో వాక్యం ద్వారా మీకు అర్థమైపోయింది. మీరు దేవుడు పని చేయాలని అర్థమైపోయింది. మిమ్మల్ని కన్న తండ్రి పరిశుద్ధుడు అని అర్థమైపోయింది. మీ పాపాల కోసం యేసుక్రీస్తుల వారు బలైపోయాడని కూడా అర్థమైపోయింది. అన్నీ తెలుసు, తెలియని వాళ్ళు ఏం కాదు, అన్నీ తెలిసే చేస్తారు. అలా ప్రభు దగ్గరకు వచ్చి కూడా అన్నీ తెలిసి కూడా వాక్యం ఎరిగి కూడా పాపము చేస్తున్న వాళ్ళ గురించి రాస్తున్నాడు ఈ సందర్భం. బాగా వినాలి. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. ఎంత బాగా చెప్పాడు చూసారా. ఇంకా ఒకప్పుడు జంతు బలులను మనుషులు మీరుతుంటే యేసుక్రీస్తుల వారు తన కొడుకును బలిసాడు. ఏమన్నా ఈ బలిని చూసిన తర్వాత కూడా పాపం చేస్తే, ఈ విషయాలు వాక్యం ద్వారా నీకు తెలిసిపోయిన తర్వాత కూడా పాపం చేస్తే ఇక ఏమి లేదట, ఇక బలి లేదిక. మరి బలి లేకపోతే నీకు పాప క్షమాపణ లేదిక. వెళ్ళేది ఎక్కడికి చెప్పండి? నిత్యాగ్ని దండనకు మనిషి జారుతాడు. బుద్ధిపూర్వక పాపం అంటే తెలిసే చేస్తాడు. అది తప్పని తెలుసు, అది చేయకూడదని తెలుసు, అది పాపమని తెలుసు, పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడని తెలుసు, అన్నీ తెలిసే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నాడట, తెలిసే చేస్తున్నాడట. ఏమండి, తప్పు చేసినప్పుడు తెలియక చేశారని అంటే కొంతమంది జాలి పడతారు, పోన్లేనన్నీ క్షమిస్తారు. తెలిసి తప్పు చేస్తే క్షమిస్తారా? దానికి క్షమ ఉంటుందా? బలి ఇకను ఉండదు అన్నడా? పోన్లు అక్కడతో ఆపేసాడు అనుకుంటున్నారా? కానీ ఇక్కడుంది అసలు విషయం. మీకు బలి ఉండదు, మీకు పాప క్షమాపణ ఉండదు, కానీ అంటున్నాడు చూసారా, బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు వస్తాడు. రెండవ రాకడలో ప్రాణం పెట్టిన ఆయన కొరడా పట్టుకుని వస్తున్నాడు. ప్రేమామయుడే కొరడామయుడుగా మారొస్తాడు. నేను అంత దారుణంగా సిలువలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నా, బల్లెపు పోటు పొడిపించుకున్నా, మేకులు వేయించుకున్నా, ఆ సిలువను మోస్తూ ఆ యెరూషలేము వీధుల్లో పడుతూ లేస్తూ అన్ని హింసలు పొందిన ఏది నిన్ను మార్చలేదారా అంటాడు వచ్చి. న్యాయపు తీర్పు అంతటి దారుణమైన హింసలతో నీకు రక్షణ వస్తే నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తేనట తీర్పునకు రెడీ అయిపో. ఇంక చేసేది ఏమో లేక దేవుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే దేవుడు కూడా చేతులు ఎత్తేసాడండి. ఒరే నా వల్ల అవదరగా నేను కాపాడటం చాలా ప్రయత్నాలు చేశాను, చివరిగా నా కొడుకును బలేశాను. ఆ బలిని చూసి కూడా నువ్వు మా పాపం మారను అంటే ఇక నిన్ను కాపాడి దిక్కులేదు లోకంలో అన్నాడు. అంతే. న్యాయపు తీర్పునకు ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఏకను ఉండును. ఏ అగ్గి ఉంటుందట? ఈ యేసుక్రీస్తుల వారి శిలువ యాగాన్ని ఎవడు చూసి అదంతా తెలిసి కూడా తప్పు చేసిన వాడికి, పాపం చేసిన వాడికి ఏ అగ్నిట? తీక్షణమైన అగ్ని. ఈ పదమే నన్ను భయపెట్టింది. ఎందుకంటే
యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట మనందరికి తెలుసు, నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే ఆరని అగ్నిలో కాలిస్తే చాలా దారుణం అండి, తట్టుకోలేం. ఏమంటే అప్పుడప్పుడు మనకి భూమి మీద మనుషులు కాలిపోతూ ఉంటారు, లేదా వంట చేసినప్పుడు ఆడపిల్లలకి చేతులు కాలుతాయి. ఇదంతా ఆరిపోయే అగ్నిది. నీళ్ళేస్తే ఆరిపోద్ది, ఇసుకేస్తే ఆరిపోద్ది, కార్బన్ డైఆక్సైడ్ కొడితే ఆరిపోద్ది. ఈ ఆరిపోయే అగ్ని నిన్ను ఎంతలా బాధపెడుతుంటే నరకంలో ఆరని అగ్ని ఉంటుంది అన్నాడు యేసుప్రభు. ఆరని అగ్ని. బెస్ట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఒకటి పెట్టాడు, సూర్యుడు. ఏ అగ్ని? ఆరని అగ్ని. ఏమంటే ఇప్పటి వరకు చాలా మంది శాస్త్రవేత్తలు చంద్రుడి మీదకి వెళ్ళారు, సూర్యుడి మీదకి ఒక్కడని వెళ్ళాడా? ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళిన వాడికి తిరిగి రాడు. ఆరని అగ్ని అంటే అలాగ ఉంటది. ఏమన్నా అగ్నే ప్రమాదం అంటే ఆరని అగ్ని ఇంకా ప్రమాదం. అంటే ఇప్పుడు ఈ శిలువ యాగాన్ని చూసి కూడా మారని వాడిని దేవుడు ఎక్కడేస్తాడట? తీక్షణమైన అగ్ని ఎలాగుంది చూడండి. చాలా భయం కదండి, చాలా భయం కదండి. అంటే విసిగిపోయాడండి దేవుడు. ఇంక ఇలాగ నా కొడుకుని చెప్పుకున్న తర్వాత కూడా నువ్వు మారనంటే ఇంకెవ్వడు నిన్ను ఎలా మార్చుకోనరా? నిన్ను ఎలా మార్చుకోనిక? నువ్వు ఎలా మారుతావిక? ఎలా మార్చుకోనిక? నేనే విసిగిపోయాను ఆయన. ఇక నువ్వు దీనికి అగ్గికి రెడీ అయిపో. తీక్షణమైన అగ్ని కోసం ఉంటుంది అన్నాడు. ఎందుకు తెలుసండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే 28లో చెప్తాడు, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మీదట కనికరింపబడి వారిని చంపుదురు. ఒకప్పుడు మోషే 40 రోజుల ఉపవాసం ఉండి ఆ పలకలు తెచ్చాడు. మోషే కష్టపడి ఆ ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు కనుక దాన్ని మీరిన వాడట 2-3 సాక్ష్యాలతో వాడు తప్పు చేసినట్టుగా దొరికిపోతాడట. ఏం చేసేవారట? ఆ రోజు కనికరింపకుండా రాళ్లతో కూడా చంపేశారు. ఇప్పుడు మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరుతోనే రాళ్ల దెబ్బలు కూడా చంపేస్తుంటే యేసుక్రీస్తుల వారి ద్వారా వచ్చిన కొత్త నిబంధనని, రక్షణను నువ్వు మీరితే నిన్ను ఏం చేయాలని అడుగుతాడు. ఇప్పుడు కింద తర్వాత వచ్చిన చదవండి కంటిన్యూషన్లో. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము, యేసుక్రీస్తుల వారి రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోస్తుంది. మీ ఆలోచనలకి, మీ వివేచన వదిలేసానికి అన్నాడు. అంతే. మోషే ధర్మశాస్త్రాన్ని మీరిన వాడిని రాళ్లతో కూడా చంపేస్తుంటే యేసుక్రీస్తుల వారి శిలువ యాగాన్ని మీరిన వాడిని, ఆ నిబంధన రక్తాన్ని అపవిత్రమైన దానికి ఎంచిన వాడిని, ఆ రక్తాన్ని కూడా అపవిత్రమైనదిగా మార్చేసి. ఎందుకంటే వస్తున్నావు కదా ఆదివారం, ప్రతి ఆదివారం వస్తావు. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షాన్ని తీసుకుంటున్నారు, ప్రభు శరీరాన్ని తినేస్తున్నారు, ప్రభు రక్తాన్ని త్రాగేస్తున్నారు, వెళ్ళిపోయి యథేచ్ఛగా మళ్ళీ పాపాలు చేస్తున్నారంటే ఆ రక్తాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. ఆ రక్తానికి నువ్వు విలువ ఇవ్వటం లేదు. అమ్మో నేను ప్రభు రక్తం తాగానండి, ఆదివారం సోమవారం తప్పు చేయకూడదండి, పాపం చేయకూడదండి. పాపం చేస్తే ఆయన అవమానపరిచినట్టండి. ఎవరికుంది భయం? ఎవరికుందండి భయం? ఎవరికుందండి? గుడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి భయం ఉంది? ఆ రోజు వల్ల అన్నాడు, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజం నేను వార్చజాలడు, గెట్ అవుట్ అన్నాడు. ఈ రోజు కూడా మనం ఎలా మారిపోయామంటే మేము పాపం చేస్తే మరి రొట్టె ద్రాక్షాలు తీసుకుంటాం కదా, మా పాపాలు పోతాయి కదా. పోతాయా? ఆ రోజు వాళ్ళు అలాగే అనుకున్నారు, మేము పాపం చేస్తాం, బలేస్తున్నాం, పాపాలు పోతున్నాయి అనుకున్నారు. పోయాయా? పేరుకుపోయాయి. ఈరోజు నువ్వు చేస్తున్న పాపాలు, ఆదివారం వెళుతున్నాను, రొట్టె రాక్షసం తీసుకుంటున్నాను, నా పాపాలన్నీ పోయాయి అనుకుంటున్నావా? పోలేదు, పేరుకుపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? బుద్ధిపూర్వక పాపగాలు నివి. తెలియక చేస్తున్న పాపాలు కాదు నీవి. తెలుసు అది పాపం అని తెలుసు. దేవుడి సన్నిధికి రాకపోవడం పాపం అని తెలుసు. బైబిల్ చదువుకోకపోవడం పాపం అని తెలుసు. ప్రార్థన చేసుకోకపోవడం పాపం అని తెలుసు. దేవుడి పనికి సహకారం చేయకపోవడం పాపం అని తెలుసు. అన్ని పిల్లల్ని దేవుడి కోసం పెంచకపోవడం పాపం అని తెలుసు. అన్ని తెలిసే చేస్తాం. వీటిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బుద్ధిపూర్వక పాపాలు. ఈ పాపాలకి ఇక బలి లేదు, ఈ పాపాలకి ఇక క్షమ లేదు. కనుక ప్రభు దగ్గరకు వచ్చిన మనము ఈ వచనం మీరు రోజు చదవండి. నేను చూపించిన వచనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి 28 వరకు రోజుకు ఒకసారి అని చదవండి. ఇక బలి లేదు. నేను పాపం చేస్తున్నాను, కాపాడడం లేక వద్దండి, నేను పాపం చేయనండి, నేను తప్పు చేయనండి, దేవుడి సన్నిధిలో ఉంటాను, వాక్యంలో ఉంటాను, దేవుడి సేవలో ఉంటాను, దేహాన్ని పాపాలకు ఇవ్వను, ఈ నోరు పాపపు మాటలు రానివ్వను, ఈ చెవుల్లోకి పాపం వెళ్ళనివ్వను, ఈ కళ్ళను పాపం చూడడానికి కళ్ళనివ్వను. దేవుడి కోసం పవిత్రంగా ఈ ఘటాన్ని భద్రపరుచుకుంటాను. భద్రం చేసుకోండి మీ ఘటాలను, భద్రం చేసుకోండి మీ జీవితాలను, భద్రం చేసుకోండి మీ దేహాలను. తప్పులకి, పాపాలకి, నేరాలకి ఒకప్పుడు ఇచ్చారేమో ప్రభు దగ్గరికి రానప్పుడు, వచ్చిన తర్వాత కూడా ఇస్తాను, చేస్తాను అంటే
పాపానికి ఏమీ లేదు, క్షమ లేదు, బలి లేదు. ఏం చివరి మాట చూసారండి, మీకే విడిచిపెడతాను, మీకే ఎంతటి దారుణమైన శిక్షలోనికి వెళ్ళిపోతారో మీకే విడిచిపెడతాను అన్నాడు. నేను ఈరోజు కూడా మీకే విడిచిపెడతాను.